ఈరోజు నేను చెప్పబోయే వాక్యము కంటిన్యూయేషన్. ఉదయకాలము తాడిపత్రిలో చెప్పిన వాక్యానికి కంటిన్యూయేషన్గా నేను చెప్పబోతున్నాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూజువల్గా నాకు చెప్పడం పెద్ద ఇష్టం ఉండదు, నాకు పెద్దగా నచ్చదనమాట. ఎవరైనా కూడా నన్ను బాగా చూసుకోండి, నన్ను గౌరవించండి, నన్ను ఇట్లా చూసుకోండి అని, ఎందుకో నాకు అది కొంచెం ఈగో ప్రాబ్లం. అది ఓపెన్గా చెప్తున్నాను. ఐ డోంట్ ఆస్క్ ఎనీ పర్సన్, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. సో కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పేదానికి ఎప్పుడు కూడా నేను ఇష్టపడను, ఎప్పుడు కూడా చెప్పే ఆలోచన కూడా నాకు రాలేదు. నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఉదయకాలంలో రొటీన్గా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి అంశాన్ని ధ్యానిద్దామని కూర్చున్నాను దేవుని యొక్క సన్నిధిలో. కూర్చుంటే ఈరోజు పాస్టర్స్ డే, ఈ మాసమే పాస్టర్స్ డే కాబట్టి దీని గురించి చెప్పాలని చాలా బలంగా నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. సో అప్పుడు నేను ఓకే ప్రభువా నేను చెబుతాను అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాను కదా, 20 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ అనుభవాలలో నుంచి కొన్ని విషయాలు ఉదయకాలం చెప్పాను. అన్నీ చెప్పేదానికి కావు, అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. ఎప్పుడైనా ఏమైనా ఒక రిట్రీట్ లాంటిది పెట్టుకొని కేవలం సేవ చేసేవారి కొరకు ఇటువంటి విషయాలు చాలా డీప్గా చెప్పచ్చు. సో అయితే క్లుప్తంగా ఈరోజు పాస్టర్స్ డే కాబట్టి ఈరోజు పూర్తి చేయాలని నేను అనుకుంటున్నాను. వీలైనంత వరకు మార్నింగ్ దాదాపుగా నేను కవర్ చేశాను, చాలాసేపు వాక్యం చెప్పాను. మీరు దయచేసి వినండి, అది ఖచ్చితంగా మీకు దీవెనకరంగా ఉంటుంది. గ్లోరీ టు గాడ్. ఎవరైనా ఖాళీగా ఉంటే, లైవ్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఖాళీగా ఉంటే దయచేసి లైవ్లోకి రమ్మని చెప్పండి, కనెక్ట్ కమ్మని చెప్పండి, వర్తమానము వినమని చెప్పండి. ఇవి జీవితాలను, తరతరాలను ప్రభావితము చేయుటకు శక్తి కలిగినటువంటి అమూల్యమైనటువంటి మాటలను నేను చెప్పబోతున్నాను. ఈ మాటలు నేను మళ్ళీ చెప్పడం ఉంటూ మరి ఎప్పుడు ప్రభు అనుమతిస్తాడో తెలియదు కానీ, బట్ దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి. లైవ్లో ఉన్నటువంటి వారు టైప్ చేయండి, హోలీ స్పిరిట్ స్పీక్ అన్ టు మీ. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి. ఐ యామ్ రెడీ, హియర్ ఐ యామ్ ఓ గాడ్, హియర్ am I, ఓ గాడ్, హియర్ ఐ యామ్. దేవా ఇదిగో నేను ఇలా ఉన్నాను నీ దగ్గర, ఇదిగో నేను అందుబాటులో ఉన్నాను అన్న చిన్న మాట ఎంత శక్తివంతమైందో తెలుసా? మన దశను మార్చుటకు శక్తి కలిగినటువంటిది చిన్న ప్రార్థన. ఇదిగో ప్రభువా నేనున్నాను, ఇదిగో ప్రభువా నేనున్నా, ఐఎమ్ హియర్ ఐఎమ్ ఐ ఓ గాడ్, యు టేక్ మై లైఫ్. నా జీవితాన్ని తీసుకుంటే చంపమని కాదు, నీ చేతులకి తీసుకొని నన్ను ఉపయోగించుకో. డూ సంథింగ్ విత్ దిస్ లైఫ్. కంఠములో ప్రాణం ఉందా? నీ జీవితం అయిపోలేదు. దేవుడు క్రొత్తగా నీ యొక్క స్టోరీ రాయగలడు. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితము నువ్వు ఇప్పుడైనా కూడా నువ్వు ప్రారంభించవచ్చు. ఎవరైనా హోప్లెస్ కండిషన్లో ఉన్నారా? వారిని కనెక్ట్ కమ్మని చెప్పండి, వారికి ఈ వాక్యాన్ని అందచేయమని చెప్పండి. ప్రభువా నేనున్నానయ్యా, లార్డ్ ఐ సరెండర్ మై సెల్ఫ్, టేక్ మై లైఫ్ అండ్ డూ సంథింగ్ అని చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందరు చెప్పండి, మూడు అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ముగ్గురు అని చెప్పండి, ముగ్గురు. మన జీవితాల్లో ముగ్గురు వ్యక్తులు చాలా చాలా కీలకమైన వ్యక్తులు. 3 persons ఆర్ వెరీ 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 క్రూషియల్ ఇన్ అవర్ లైఫ్స్. ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో చాలా కీలకమైనటువంటి వారు. యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ దీస్ 3 people. ఈ ముగ్గురు నీ జీవితంలో ఉండినట్లుగా మీరు జాగ్రత్త పడాలి. మీ బాధ్యత అది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ దీస్ 3 people ఇన్ యువర్ లైఫ్.
ఈ ముగ్గురు వ్యక్తులతో ఒక సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం అన్నటువంటిది చాలా 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 కీలకమైనటువంటిది. ఉదయకాలం నేను స్టార్ట్ చేసినటువంటి ప్రసంగం ఏమిటంటే, హౌ టు ఆనర్ యువర్ పాస్టర్. మీ యొక్క దైవజనుని ఏ రీతిగా గౌరవించాలి. దేవుని చేత పంపబడిన, దేవుని చేత మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ తర్వాతి తరాల కొరకు నియమించబడినటువంటి దైవజనునితో మీరు ఎలా వ్యవహరించాలి, ఎలా ఆయనతో మీరు సంబంధాన్ని కొనసాగించాలి. ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రారంభించాను. ఒక 5 పాయింట్లుగా నేను వివరించేదానికి ప్రయత్నం చేశాను. సో ఈ వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా, ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో ఉండడం అన్నటువంటిది చాలా 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 కీలకమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ముగ్గురు వ్యక్తులు లేకపోతే మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు. మనము పుట్టిన కారణాన్ని మనము నెరవేర్చలేము, మన గమ్యమునకు మనము చేరలేము, మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలను ఏం మాత్రం కూడా నెరవేర్చలేము. మన జీవితానికి అంటూ ఒక అర్థము రావాలన్నా ఈ ముగ్గురు వ్యక్తులు మన జీవితంలో చాలా చాలా కీలకమైనటువంటి వారు. నంబర్ వన్ పరలోకపు తండ్రి. హల్లెలూయా. హెవెన్లీ ఫాదర్, ఇటర్నల్ ఫాదర్. పరలోకపు తండ్రి మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఉండాలి? మొదటి వ్యక్తి ఎవరండి? అందరు చెప్పండి. పరలోకపు తండ్రి. టైప్ చేయండి లైవ్లో ఉన్నటువంటి వారు. హెవెన్లీ ఫాదర్. నంబర్ 1 హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ ఉన్నాడా నీకు? నీ హెవెన్లీ ఫాదర్ని ఎవరో గుర్తించావా? నీ యొక్క పరలోకపు తండ్రిని ఎవరో గుర్తించావా? నీ పరలోకపు తండ్రిని గుర్తించావా? నేను ఎప్పుడు చెప్తుంటాను, మనము మన తల్లిదండ్రుల దగ్గర నుంచి రాలేదు, మేము నార్పల నుంచి రాలేదు, మేము తాడిపత్రి నుంచి వచ్చాం. వీ డి నాట్ కమ్ ఫ్రమ్ నార్పల. నార్పల అంటే తాడిపత్రికి అనంతపురకు మధ్యలో ఒక జంక్షన్ ఉంటుందన్నమాట. ఆ ఊరు అక్కడ కాదు మేము ఆరంభమైంది అక్కడ కాదు. మేము ప్రారంభించింది ఎక్కడ? తాడిపత్రిలో ప్రారంభించాం. మేము తాడిపత్రి నుంచి మేము ప్రారంభించాం. మా ప్రారంభము తాడిపత్రిలో ఉంది. ఇన్ ద సేమ్ వే మన అందరి ప్రారంభము మన తల్లి గర్భములో కాదు, దేవుని నుండి తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం. వీ కేమ్ ఫ్రమ్ గాడ్ త్రూ అవర్ పేరెంట్స్ ఇన్ టు దిస్ వరల్డ్. తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. ఓ చిన్న క్లిప్పింగ్ ఉంది, ఐ థింక్ మీకు సోషల్ మీడియాలో కూడా మీరు గుర్తించవచ్చు. ఏంటంటే, ఆ తల్లి గర్భములో, ఆ తల్లి గర్భ సంచిలో అండము తర్వాత వీర్యకణము 2 ఫలదీకరణం చెందినప్పుడు ఒక లైట్ వెలుగుతూ ఉందన్నమాట. ఒక వెలుగు అంటే ఒక జీవము అక్కడ ఆ ఎగ్గులో పుట్టేటప్పుడు ఒక వెలుగు అంటది. ఒక వెలుగు, అది చాలా క్లియర్గా కనిపించింది. ఏంటి ఆ వెలుగు అంటే, ఆ స్పర్ము ఆ ఎగ్ కలిసినప్పుడు, గర్భసంచిలో కలిసినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను అక్కడికి పంపించాడు. హల్లెలూయా. అక్కడ నువ్వు స్టార్ట్ కాలేదు, అక్కడ నువ్వు ఎంటర్ అయ్యావు. నీ తల్లి గర్భంలో అక్కడ ఎంటర్ అయ్యావు. ఎక్కడి నుంచి వచ్చావు నీవు? యూ కేమ్ ఫ్రమ్ గాడ్. అందుకే ఆయనకు ఒక పేరు ఏంటంటే సకల ఆత్మలకు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరికి, క్రైస్తవేతరుడు ఎవరైనా సరే, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవునికి సృష్టికర్త ఆయనే. అయితే భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు తన సృష్టికర్తను తెలుసుకోవాలి, తన పరలోకపు తండ్రిని తెలుసుకోవాలి. ఏ మనిషి కూడా భూమి మీద అనాథగా జీవించకూడదు. పరలోకపు తండ్రి తెలియకుంటే అనాథనే కదా. సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ లైఫ్ స్పిరిచువల్ ఆర్ఫన్స్. ఒక తండ్రి లేకుంటే ఆ జీవితం ఎలా ఉంటుందో తండ్రి లేని వారిని అడగండి, వారికి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. తండ్రి లేని వారి జీవితాన్ని చూడండి, అర్థమవుతుంది. అదే రీతిగా ఆత్మీయంగా మన తండ్రి లేకపోతే మన జీవితాలు దుర్బలంగా ఉంటాయి. సో మనము అనాథలుగా ఒక్క క్షణం కూడా జీవించకూడదు. యేసయ్య ఏమన్నాడు? మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. యూ షుడ్ నెవర్, నాట్ ఓన్లీ యూ, నో బడీ షుడ్ లివ్ లైక్ అ స్పిరిచువల్ ఆర్ఫన్. ఆత్మీయ అనాథగా ఏ ఒక్కరు కూడా భూమి మీద జీవించకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని మనం సువార్త సేవ అంటాం.
స్వార్థ సేవ చేసినప్పుడు మనుషులు తమ సృష్టికర్తను తెలుసుకుంటారు. మత ప్రచారం కాదు, మదము కాదు, మత పిచ్చి కాదు, ఫారినోళ్ళ పిచ్చి కాదు, ఇది ఫారినోళ్ళ మతం కాదు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజన్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్, దిస్ ఈజ్ అబౌట్ నోయింగ్ ద క్రియేటర్, నోయింగ్ ద ఫాదర్. ఈ భూమి మీద నీ జీవితానికంటూ ఒక అర్థం ఉండాలి అంటే నంబర్ 1 వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఎవరంటే యువర్ హెవెన్లీ ఫాదర్. నీ పరలోకపు తండ్రి నేను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. నీ పరలోకపు తండ్రికి నీ పైన ఏ కోపం లేదు. నీ పరలోకపు ఉన్న తండ్రికి నీ మీద ఏ కంప్లైంట్లో లేవు. హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ, హీ లవ్స్ యూ డియర్లీ, హీ లవ్స్ యూ మ్యాడ్లీ. పిచ్చి పిచ్చిగా, క్రేజీగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్. పరలోకముందున్న తండ్రి గురించి తెలియజేసేదానికి యేసయ్య తప్పిపోయిన కుమారుడు గురించి, అది నిజంగా జరిగినటువంటి సంఘటన, దాని గురించి చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు అంట 3 ప్రేయర్ పాయింట్లు డిసైడ్ అయ్యాడంట. ఎన్ని ప్రేయర్ పాయింట్లు? 3 ప్రేయర్ పాయింట్లు. 1, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. 2వది, నీ కొడుకు అనిపించుటకు నేను యోగ్యుని కాను. 3వది, నీ సేవకునిగా అవకాశం ఇవ్వు చాలు, నీ సేవకునిగా అవకాశం ఇవ్వు చాలని 3 ప్రేయర్ పాయింట్స్ అనుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెబుదాము ఈ ప్రేయర్ పాయింట్స్ అని చెప్పేసి నడుచుకుంటూ ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా నన్ను ఏమంటాడో, కొట్టినా పర్వాలేదు, సేవకునిగా పెట్టినా పర్వాలేదు, నన్ను నా నీచమైన స్థితిలో సేవకుల కంటే తక్కువ స్థితిలో నన్ను పెట్టినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి అని. ఏమండి, రిటర్న్ జర్నీ మరి ప్రయాణమయ్యాడు. తండ్రి చాలా దూరంగా చూశాడు. చాలా దూరంగా ఉండగానే చూసి పరుగెత్తి వెళ్ళి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్లో గ్రీకులో నుంచి మనం తర్జుమా చేస్తే ఏముంటుందంటే ముద్దులు పెడుతూనే ఉన్నాడంట తండ్రి. ముద్దులు పెట్టడం ఆపలేదంట. హల్లెలూయా. ముద్దులు పెట్టడం ఆపలేదు. కొడుకేమో పాపక్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. తండ్రి కుమారుడు యొక్క ప్రార్థనను పట్టించుకోవడంలా మెడ మీద పడి ముద్దులు పెడుతూనే ఉన్నాడంట. ఫాదర్ వాస్ కిస్సింగ్ హిస్ సన్ లైక్ ఎనీథింగ్. ఏం చేసావురా నువ్వు, ఇచ్చిన డబ్బులంతా ఏం చేసావు అని ఒక్క మాట అనలేదు. కౌగలించుకొని ముద్దులు పెడుతూనే ఉన్నాడు. మూడవ ప్రేయర్ పాయింట్ అసలు వినలేదు. ఒక వర్షంలో ఉంటుంది ఫాదర్ డిడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు హిస్ ప్రేయర్. నీ సేవకుని అనిపించుకుంటూ నేను యోగ్యునిగా నీ ప్రభు అంటే పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోకుండా ఏం చేశాడు తెలుసా? స్నానం చేయించండి అన్నాడు. ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే ఫస్ట్ ఏం చేస్తాం? నాయనా కప్పు కొడుతున్నావురా నాయన. పందులతో కలిసి సాహసం చేశాడు కదా, ఫస్ట్ కప్పు కొడుతున్నాడు వీడు, ఎంత దరిద్రమైన పని చేసేవారైనా. ఫస్ట్ వీనికి స్నానం చేయొచ్చు, రిన్ సోప్తో స్నానం చేయొచ్చు, మామూలు సోప్తో పోదు, రిన్ సోప్తో స్నానం చేసి తీసుకుంటారా. అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్. అప్పుడు నో. యేసయ్య ప్రేమ రుచి చాలామంది చూడలేదు. యేసయ్య ప్రేమ రుచి చూడలేదు. ఆయన మొదటగా కిస్ చేసి తర్వాత క్లీన్ చేయమన్నాడు. మొదటగా క్లీన్ చేసి తర్వాత కిస్ చేయలేదు. హల్లెలూయా. ఫాదర్ ఫస్ట్ కిస్డ్ ద సన్, దెన్ హీ ఆర్డర్డ్ హిమ్ టు బికమ్ క్లీన్. ముద్దులు పెట్టేసి తర్వాత వెళ్ళి స్నానం చేసుకున్నామని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు ఏం చేసావు, ఏం పాపం చేసావు, ఏం తప్పులు చేసావు ఒప్పుకో అనే కానీ ఏ మాత్రం కూడా వాటి గురించిన ప్రస్తావనే లేదు. కానీ తండ్రి సెలబ్రేట్ చేసుకున్నాడు, తండ్రి పండుగ చేసుకుంటున్నాడు తండ్రి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఈ ప్రేమ లేకుండా భూమి మీద ఎట్లా జీవిస్తారండి? ఎట్లా జీవిస్తారు ఈ ప్రేమ లేకుండా? ఆయన ప్రేమ లేకుండా, ఆ ప్రేమ లేకుండా మీకు ఒక విషయం తెలుసా? ప్రతి మనిషికి కూడా ప్రేమ కావాలి. ప్రతి మనిషి కూడా ప్రేమ కావాలి. ప్రతి మనిషికి, ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్, దే నీడ్ లవ్. దే నీడ్ ద లవ్ ఆఫ్ ఫాదర్.
మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, రీసెంట్గా నాతో కలిశాడు, దారిలో కనిపెడితే మాట్లాడి నాతో అన్నాడు, భయ్యా ఐఎమ్ సో లోన్లీ, ఐ హ్యావ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్, కోట్ల ఆస్తి ఉంది నాకు, మంచి భార్య ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, బాగా సెటిల్ అవుతున్నారు, ఐ హ్యావ్ గుడ్ హెల్త్, బట్ ఐఎమ్ లోన్లీ. ఐ డోంట్ నో వై ఐ యామ్ లోన్లీ. నాకు తెలియదు, ఏదో ఒంటరితనం ఉంది నాకు అంటే చెప్పాను, నాకు తెలుసు, మీరు కొంచెం సమయం ఇస్తే నేను మొత్తం చెప్తాను మీకు. మీ ఒంటరితనానికి ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది. భయ్యా నేను వెళ్తున్నాను, వేరే పని మీద వెళ్తున్నాను, 4 రోజుల తర్వాత వస్తానంటే మీరు వస్తానే చెప్పండి, నేను వచ్చి కూర్చుంటా, 1 గంట సేపు నాకు ఇచ్చేసేయండి, మీ ప్రాబ్లంను నేను సాల్వ్ చేస్తాను. హల్లెలూయా. 3 వ్యక్తులు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఒకరు పరలోకమందున్న తండ్రి, ఆయన ప్రేమ అండి, చాలా గొప్పదండి ఆయన ప్రేమ. మనం చాలాసార్లు పొరపాటుగా అర్థం చేసుకుంటాం. హీ లవ్స్ అస్ అన్కండిషనల్లీ. నిన్ను క్రిటిసైజ్ చేయడు, నిన్ను నిందించడు, నిన్ను అటాక్ చేయడు, నీ మీద దాడి చేయడు, జస్ట్ అంగీకరిస్తాడంతే. హీ షోస్ లవ్. ఎలా అంటే జక్కయ్య ఒక లంచగొండి, కొట్టోడు కానీ గట్టోడు, లంచగొండి, చెడ్డ పేరుంది, పాపాత్ముడైనటువంటి పేరుంది, వెళ్ళాడు, ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, వీళ్ళు ఊరికి కూర్చున్నాడంతే. యేసయ్య మంచితనం చూసి, ఆయన సన్నిధి చూసి ఆ వ్యక్తి మారిపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని మార్చగలిగేది దేవుని ఉగ్రత కాదు, దేవుని కోపము కాదు, మనల్ని మార్చగలిగేది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ క్యాన్ చేంజ్ us. ఇట్ ఈస్ నాట్ ద wrath ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడే వాళ్ళు, ప్రేమలో భయం ఉండదండి, ప్రేమలో భయం ఉండదు. భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణము చేయబడలేదు అంటాడు. మీ పిల్లలు ఎప్పుడు మీరంటే భయపడుతూ ఉంటే ఎలా ఉంటుంది? మీకు ఆనందం ఉంటుందా? నో, యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు కమ్ అండ్ హగ్ యూ. సో మొదటి వ్యక్తి పరలోకమందున్నటువంటి తండ్రి. రెండవ వ్యక్తి ఎవరంటే మీ భౌతికపరమైనటువంటి తండ్రి, యువర్ బయోలాజికల్ ఫాదర్. వెరీ ఇంపార్టెంట్. Sadly, Satan has killed some fathers at a very young age. కొంతమంది చిన్నగా ఉన్నప్పుడే సాతాను తండ్రి లేకుండా చేశాడు. ఇది ఒకటైతే, కొంతమందికి తండ్రులు ఉన్నారు కానీ వారు తండ్రుల్లాగా ఏమాత్రం లేరు. తండ్రి ఉన్నా కూడా వారు అనాథలే. తండ్రి ఉన్న అనాథలుగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. బట్ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు నీకు ఒక తండ్రిని ఇచ్చాడు. ఎవ్రీ ఫాదర్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకమున్నటువంటి తండ్రికి ఒక సూచనగా భూలోకం పైన మనకు తండ్రులు ఉన్నారు. భూలోకపరమైనటువంటి తండ్రి బయోలాజికల్ ఫాదర్ అంటాం. ఫస్ట్ పర్సన్ హెవెన్లీ ఫాదర్, సెకండ్ పర్సన్ బయోలాజికల్ ఫాదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇందులో మనకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి తండ్రి కలిగినటువంటి వారు అదృష్టవంతులు అని చెప్పచ్చు. రియల్లీ దే ఆర్ వెరీ వెరీ లక్కీ అని చెప్పచ్చు. సో అయితే కొంతమంది నాతో కనెక్ట్ అయినటువంటి వారు చాలా మందిలో అదేంటో తెలియదు కానీ మెనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఫాదర్. లైవ్లో కనెక్ట్ అయ్యేవారు కానీ, దూర ప్రాంతాల్లో కనెక్ట్ అయ్యేవారు కానీ చాలామందికి దే లాస్ దేర్ ఫాదర్ అంటే వెరీ ఎర్లీ ఏజ్. నాకు తండ్రి లేడండి. పాపా ఐ డోంట్ హ్యావ్ ఫాదర్. డాడీ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. సార్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. పాస్టర్ గారు నాకు తండ్రి లేడు, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చాలామంది వీరే. నాకు కొంచెం ఆశ్చర్యమైంది. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఇంతమందికి తండ్రి లేడా? మొదటి వ్యక్తి పరలోకమందున్న తండ్రి. రెండవ వ్యక్తి భూలోకపరమైనటువంటి తండ్రి, బయోలాజికల్ ఫాదర్. ఒకవేళ బయోలాజికల్ ఫాదర్ లేకున్నా, ఒకవేళ ఉండి ఆయన కర్తవ్యాలు నిర్వర్తించకున్నా కూడా యూ నీడ్ నాట్ వరీ. అందుకే దేవుడు మరొక 3వ వ్యక్తిని భూమి మీద మన కొరకు నియమించాడు. ఆ వ్యక్తే ఆత్మీయ తండ్రి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్పిరిచువల్ ఫాదర్.
Spiritual father. The third person is very, very important. He is the spiritual father. ఆత్మీయ తండ్రి. నీకు ఒక భూలోకపరమైనటువంటి తండ్రి ఒకవేళ లేకున్నా పర్వాలేదు, ఉండి నీకు మేలు చేయకున్నా కూడా దేవుడు నీ కొరకు ఒక ఆత్మీయ తండ్రిని ఈ భూమి మీద నియమించాడు. సో నీ జీవితము సవ్యంగా సాగాలన్నా, నీ జీవితము గమ్యం వైపు వెళ్ళాలన్నా, నిన్ను దేవుడు ఎందుకు భూమి మీదకి పంపించాడో ఆ కర్తవ్యాన్ని, ఆ యొక్క ఉద్దేశాలను నీవు నెరవేర్చాలన్నా కూడా నీకు ఎవరు అవసరము, ఎవరు కీలకమైన వ్యక్తి అంటే ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియదు, చాలామందికి ఈ కాన్సెప్ట్ లేదు. దేవుడే ఆత్మీయ తండ్రులను దేవుడే సంఘ కాపరిగా దేవుడే నియమించాడు. సో నేను ఉదయకాలంలో కూడా చెప్పాను, మొట్టమొదటిగా ఒకటి సెటిల్ చేసుకోవాలి, ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఏమిటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం యోహాను గురించి ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆత్మీయ తండ్రులు అన్నటువంటి వారు ఏమండి సంస్థల చేత పంపబడిన వారు కాదు, తమ్మును తాము పంపుకున్న వారు కాదు, కానీ దేవుని చేత పంపబడినటువంటి వారుగా ఉన్నారా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. యూ షుడ్ ఫైండ్ అవుట్ హూమ్ గాడ్ హెస్ అపాయింటెడ్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ జీవితం పైకి దేవుడు ఎవరిని ఆత్మీయ తండ్రిగా నియమించాడో నీవు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? నీ తాళాలకన్నిటికీ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయంటే నీ ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటాయి. నిజమండి, వినండి, బైబిల్ చదవండి, మీరు బాగా బైబిల్ చదవండి. మూయబడినటువంటి ద్వారాలకు వేయబడిన తాళాలకు తాళపు చెవులన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయంటే నీ ఆత్మీయ తండ్రి చేతిలో ఉంటాయి. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న దానికి ఎంతో దూరము ప్రయాణం చేసి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి సబ్మిట్ అయ్యాడు, తన్ను తగ్గించుకున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, నీవే నాకు బాప్తిసం ఇవ్వవలసి ఉండగా నేనేంటి నీకు బాప్తిసం ఇవ్వడం అంటే నీతి అవతిలాగా జరగని అన్నాడు. సో జీసస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను దగ్గర ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తాను తగ్గించుకొని బాప్తిస్మము తీసుకున్నాడో అంతవరకు 30 సంవత్సరాలుగా మూయబడిన ఆకాశం కాస్త తెరువబడింది. హల్లెలూయా. దట్ మీన్స్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఓపెన్డ్ ద హెవెన్ ఫర్ జీసస్. దేవుడు పెట్టాడు అది, ఆ సిస్టమ్ను దేవుడు పెట్టాడు. దేవుడు ఆ సిస్టమ్ను, ఆ వ్యవస్థను దేవుడు వాక్యంలో ఆయన వ్రాసి ఉంచాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు పౌలుకు కనిపించాడు. ఆయన సౌలుగా ఉన్నాడు కదా, సంఘాన్ని హింసించాలని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ప్రభు ఎదుర్కొంటే కింద పడి దొర్లాడాడు. చూపు పోయింది ఆ వెలుగు తట్టుకోలేక. ప్రభు చెప్పాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు అంటే, ఎవరయ్యా నువ్వు అంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఇప్పుడు వెంటనే లార్డ్ నేనేం చేయాలి అంటే ఉండు నేను చెప్తానులేని, బోధిస్తానులేని అన్నీ 1 by 1 చెప్పలేదు. కానీ ఏమన్నా తెలుసా? గో టు అననీయాను కలువు. నేను అననీయాకు చెప్పాను, నీకు ఏమేమి చెప్పాలో అన్నీ కూడా అననీయ చెబుతాడు. అననీయ ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తా, అననీయ చేతులు పెడితే నేను నిన్ను నింపుతా. పౌలు జీవితానికి అక్కడ మలుపు తిప్పింది ఎవరంటే అననీయ అన్నటువంటి శిష్యుడు. దేవుడు ఎప్పుడూ కూడా ఇలాగే పనిచేస్తాడు. రేర్ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్ మనకు అవసరం లేదు, అవి పట్టుకుంటే టైము, ఎనర్జీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. సో 3 వ్యక్తులు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఒకరు పరలోకమందున్నటువంటి తండ్రి, హెవెన్లీ ఫాదర్. సెకండ్ బయోలాజికల్ ఫాదర్. థర్డ్ స్పిరిచువల్ ఫాదర్. బయోలాజికల్ ఫాదర్స్ చాలా పవర్ఫుల్ తెలుసా? మీ తండ్రులు చాలా చాలా శక్తివంతులు. మీ తండ్రులకు మీ మీద చాలా అధికారం ఉంటుంది.
వారు దీవిస్తే మీరు ఖచ్చితంగా దీవెనలు తీసుకోండి. వారు అన్యులైనా కూడా దీవెనలు తీసుకోండి. మీ తల్లిదండ్రులు ఒకవేళ ఎస్పెషల్లీ తండ్రి మీ తండ్రి ఒకవేళ అన్యుడైనా కూడా వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోండి. వారు వృద్ధులైనా కూడా నన్ను బ్లెస్ చేయ నాన్న అని చెప్పండి. నన్ను బ్లెస్ చేయ డాడీ, నన్ను బ్లెస్ చేయ పప్పా అని చెప్పండి. మీ తండ్రి నీ మీద చేయి పెట్టి దీవిస్తే ఆ దీవెనకు యేసయ్య ఆమేన్ అంటాడు. ఇస్సాకు దీవించాడు, యాకోబును దీవించాడు. దేవుడి చేత నడిపించబడేం దీవించలేదు. దీవించాలనుకున్నాడు, దీవించాడు. దీవెన వెనక్కి రాదని చెప్పాడు. ఏషావు వచ్చి అడిగాడు, తండ్రి నాకేం దీవెన లేదు అన్నాడు. రాదు అనికి. ఐ బ్లెస్డ్ హిమ్, నేను దీవించేశా. ఎవరు దీవించారు? దేవుడు కాదు దీవించింది, తండ్రి దీవించాడు. బయోలాజికల్ ఫాదర్ బ్లెస్డ్ హిమ్. నిన్ను దీవించేదానికి భూలోకపరమైనటువంటి తండ్రి లేడా? అయితే నీ ఆత్మీయ తండ్రిని అడుగు. ప్రార్థన చేయని అడగద్దు, దీవించమని అడుగు. ప్రార్థన చేయమని అడగద్దు, దీవించమని అడుగు. మీకు ఒక విషయం తెలుసా? మనం దేవుని అడగాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. మనం దేవుని ఏదైనా అడగాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయంలో తెలుస్తుంది. అన్నీ సిద్ధపరిచి అన్నీ తయారు చేసి ఆఖరి దినం మానవుని ఎందుకు చేశాడో తెలుసా? పరలోకం చూస్తే ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆపిల్ పండు కావాలి, నాకు మ్యాంగో కావాలి అని మానవుడు అడగకూడదని ముందుగానే అన్నీ సిద్ధపరిచేశాడు. ఆదాము ఏం చేయాలి? ఆదాము హవ్వలు దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచిన వాటిని తీసుకొని తిని ఆనందించి యేసయ్యతో సహవాసం చేయాలి. అది వారి పని. ప్రార్థన కొరకు వారు సృష్టించబడలేదు. దేవుడిని అడిగేదాని కొరకు వారు సృష్టించబడలేదు. పాపం తర్వాత ఇవన్నీ వచ్చారు. అడగడము, సిగ్గుమాలి, మాట్లాడడం, ఇవన్నీ తర్వాత వచ్చాయన్నమాట మధ్యలో. కానీ ఒకరోజు వస్తుంది, ఇవన్నీ కూడా పోతాయి. సో హెవెన్లీ ఫాదర్, బయోలాజికల్ ఫాదర్ అండ్ స్పిరిచువల్ ఫాదర్. ఈరోజు మామూలు ఫాదర్స్ డే కాదు, ఈరోజు పాస్టర్స్ డే, ఈరోజు స్పిరిచువల్ ఫాదర్స్ డే. సో కాబట్టి దేవుడు మీ దీవెనలన్నీ కూడా మీ ఆత్మీయ తండ్రి హృదయంలోనూ నోటిలోనూ పెట్టి ఉంటాడు. జాగ్రత్త. వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో వారి దగ్గర మీ దీవెనలు దేవుడు ఉంచి ఉన్నప్పుడు, సో వారితో మనము ఎలా వ్యవహరించాలో దేవుడు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము ఆయన వ్రాసాడు. హల్లెలూయా. చదువుతాను. నేను 3 వాక్యాలు ఎంచుకున్నాను. 3 వాక్యాలు చదువుదాం. తెస్సలోనికలకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 13 వచనం నేను చదువుతాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఎలా వ్యవహరించాలంట? వారితో ఎలా వ్యవహరించాలంట? మన్నన చేయాలంట, ఆనర్ చేయాలంట, గౌరవించాలంట, ప్రేమించాలంట, మిక్కిలి ఘనముగా ఎంచాలంట. మామూలు ఘనంగా కాదు కదా. కొంతమంది చెప్తుంటారనమాట, మనం దేవునినే ఘనపరచాలి. మరి ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ వర్డ్? కొంతమంది సోషల్ మీడియాలో తయారయ్యారు. వారు ఏం మాట్లాడతారంటే, ఏం పాస్టర్ అంటే ఏం ఊడిపడ్డా? పాస్టర్ను గౌరవించాల్సిన అవసరం లేదు. పాస్టరు అందరిలో పాస్టర్ కూడా ఒకటే. మనమేమి ఆ పాస్టర్కు మనమేం పెద్ద పీట వేయవలసిన అవసరం లేదు. మనమందరూ సహోదరులం అన్నారు. వాట్ ఈస్ దిస్ వర్డ్? ఎలా ఎంచాలంట? ఆత్మీయ తండ్రితో ఎలా వ్యవహరించాలంట? ఎలా ఆత్మీయ తండ్రిని ట్రీట్ చేయాలంట? మన్నన చేయాలంట, మిక్కిలి ఘనముగా ఎంచవలను అంట. హల్లెలూయా. సో ఎలా మన్నన చేయాలి, ఎలా ప్రేమ చూపించాలి, ఎలా ఘనముగా ఎంచాలి అన్నటువంటి దాన్ని పొద్దునుంచి నేను మాట్లాడుతున్నాను. మరొక వాక్యం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 16 నుంచి 17 వరకు. 16-17. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. సో మీ యొక్క ఆత్మీయ తండ్రి, దేవుని చేత నియమించబడిన ఆత్మీయ తండ్రి, నీకై నువ్వు ఎన్నుకున్నటువంటి ఆత్మీయ తండ్రి కాదు. నాకు కొంతమంది తెలుసు, మా సంఘంలో కొంతమంది ఉన్నారు,
వారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. కొన్నిసార్లు కొంచెం ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. ఏ ఊరికి పోతే అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ను పట్టుకుంటారు, వీళ్ళు నా ఆత్మ తండ్రి అంటారు. ఊరికి ఒక ఆత్మ తండ్రి ఉంటాడా చెప్పండి? ఇక వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అనమాట. నన్ను అడుగుతారు, పాస్టర్ గారు నేను పలానా ఊరికి వెళ్ళాను, ఏ చర్చికి వెళ్తే బాగుంటుంది అంటే నేను చెప్తాను పలానా చర్చికి వెళ్ళండి అంటే, ఆ చర్చికి వెళ్ళిపోతే ఇక అయిపోయి ఈ పాస్టర్ అయిపోయానమాట. ఈ పాస్టర్ పై అక్కడ కొత్త పాస్టర్ సూట్ వేసుకుంటాడనమాట. ఏమండి, నేను కూడా వేసుకుంటా సూట్లు త్వరలో. వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, కొంచెం బరువు అన్నీ ఉన్నాయి, 20-30 సూట్లు ఉన్నాయి ఇంట్లో. ఆ సూట్ వేసుకున్న ఒక ఆయన కనపడ్డాడు అనుకోండి, నా ఆత్మీయ తండ్రి. విచిత్రం ఏంటంటే ఒక ఆవిడ నాకు ఆ పాస్టర్ను పరిచయం చేసింది. ఏమని? నా ఆత్మీయ తండ్రి ఈయనని నాకు పరిచయం చేసింది. అర్థమైందా? నా ఆత్మీయ తండ్రి ఈయనని నాకు ఆయనను పరిచయం చేసింది, మళ్ళీ ఆయనకు నా ఆత్మీయ తండ్రిని నన్ను పరిచయం చేసింది. ఏందో నాకు అర్థం కాలేదు. ఇది జుట్టు పిక్కులు అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమంది చూస్తే ఏ ఊరికి పోతే ఆ యొక్క పర్లకుతారు. ఒక్కరమ ఏదైనా నచ్చలేదు అనుకుని నా తండ్రిని మార్చేసుకుని బట్టలు మార్చుకున్నట్లు ఆత్మీయతలను మార్చుకుంటారు. దే డోంట్ నో దేర్ స్పిరిచువల్ ఫాదర్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను సంప్రదించి వారు ఆత్మీయ తండ్రిని కనుక్కోరు. వారికి నచ్చినంతసేపు ఆత్మీయ తండ్రి, నచ్చకపోతే ఆయన వేస్ట్, మార్చేస్తారు. నో. దేవుడు మార్చమంటే మనం మారచ్చు. చాలాసార్లు ఆత్మీయ తండ్రి చనిపోయిన తర్వాతనే ఇంకొక తండ్రిని దేవుడు ఇస్తాడు. ఆత్మీయ తండ్రి చాలాసార్లు, ఎక్సెప్షన్ మళ్ళీ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. చాలాసార్లు ఆత్మీయ తండ్రి చనిపోయిన తర్వాతనే మరొకని ఇస్తాడు. చాలా సంవత్సరాలు దైవ సేవకులు, అపోస్తలులు, హ్యారీగుమ్స్ గారు నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. చాలా సంవత్సరాలు ఆయన నా ఆత్మీయ తండ్రి ఆయన ఉన్నారు. ఆయనతో ఫ్రీక్వెంట్గా మాట్లాడేమని ఆయన కాల్ చేసేవారు. కొంతమంది ఆత్మీయ తండ్రి అని పెట్టుంటారు, అసలు ఆయనకు వీళ్ళకు సంబంధమే ఉండదు, ఎప్పుడూ మాట్లాడిండారు. మొన్నొక దైవజనుడు అన్నాడు, వీళ్ళంతా టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా యూట్యూబ్ బేబీస్ అంట. యూట్యూబ్ బేబీస్ అంట. అంటే ఆత్మీయ తండ్రిని చెప్పుకుంటారు కానీ ఆయనకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఆయన వీళ్ళతో మాట్లాడి ఉండడు, వీళ్ళు ఆయనతో మాట్లాడి ఆయన దగ్గరికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు. కానీ వీళ్ళేమో ఆత్మీయ తండ్రిని చెప్పుకుంటూ ఉంటారు. ఎట్లా అవుతుంది చెప్పండి? ఆత్మీయ తండ్రి అంటే ఉండాలి కదా, ఆ సంబంధం అనేది ఉండాలి కదా, ఆ ర్యాప్ అన్నటువంటిది ఉండాలి కదా. సో హ్యారీగమ్స్ దైవ జనులు నాకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత నేను పెద్దగా ఇంకా ఆలోచించలేదు ఆత్మీయ తండ్రి కొరకు. దేవుడు నాకు ఒకరోజు కలలో చాలా స్పష్టముగా 2 సార్లు నాకు చూపించాడు. ఎవరు నా ఆత్మీయ తండ్రిగా ఉండబోతున్నారో, ఎవరిని నేను ఆత్మీయ తండ్రిగా నేను పెట్టుకోవాలో, ఎవరితో నేను పార్ట్నర్షిప్ చేయాలో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు నాకు చూపించాడు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఆయన ఎవరో నాకు తెలుసు. సో ఆ దినం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆ దినం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. చూపించిన దేవుడు ఆయన కనెక్ట్ చేస్తాడు. సో చూడండి, ఆత్మీయ తండ్రిని నేను మార్చుకోలేదు మధ్యలో. ఆత్మీయ తండ్రిని మార్చుకోలేదు. ఆత్మీయ తండ్రి మరణించిన తరువాత నాకు మరొక ఆత్మీయ తండ్రిని గురించి దేవుడు చెప్పాడు. నేను ఎంచుకోలేదు, నేను పెట్టుకోలేదు. సో ఆత్మీయ తండ్రిని మనం ఎంచుకోకూడదు. దేవుడు మనకు చెబుతాడు, చూసేస్తాడు. కనుక్కునే దాంట్లో కొన్ని చిన్న సిగ్నల్స్ మనకు తెలుస్తాయి. ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే కనెక్ట్ అయిపోతాం. విల్ గెట్ కనెక్టెడ్. ఐ థింక్ కొంతకాలం క్రితం నేను హైదరాబాద్ వెళ్ళాను. చాలా రోజుల నుంచి జాషువా, శ్రావణి వీళ్ళు చాలా రోజుల నుంచి నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. లైవ్ ద్వారా, కార్యక్రమాల ద్వారా వాళ్ళు గమనిస్తున్నారు, వింటున్నారు, చాలా రోజుల నుంచి వింటున్నారు. ఒకరోజు ఒక మీటింగ్ వరకు వెళ్ళినప్పుడు శ్రావణి కాల్ చేసి కలవాలంటే సరే రండి అని చెప్పాను. అలా ఈవినింగ్ టైం అలా నేను మీటింగ్కి వెళ్ళకముందు వచ్చి జస్ట్ మాట్లాడారు అంతే. అరగంట సేపు ఉన్నారంతే. ఫస్ట్ టైం మాట్లాడారు. అది ఎలా మా ఆత్మలు కలిశాయి అంటే, 10 ఏండ్ల నుంచి సన్నిహితంగా ఉంటే ఎలాగుంటుంది, 10 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళలాగా వి గట్ కనెక్టెడ్. దే గట్ కనెక్టెడ్. నాకు అదే భావన, వారికి అదే భావన. తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అంతా కూడా
మమ్మల్ని అభిషేకించండి, హస్త నిక్షేపణ చేయండి, మమ్మల్ని పరిచర్య కొరకు విడుదల చేయండి అడిగితే చేతిలోంచి హస్త నిక్షేపణ చేసి వారిని పరిచర్యకు విడుదల చేశాం. ఈరోజు వారు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. యూ కెన్ నో యువర్ స్పిరిచువల్ ఫాదర్. నువ్వు ఆయనతో కూర్చుంటే నీకు సంతోషం కలుగుతుంది. ఆయన ప్రసంగం వింటుంటే నువ్వు కనెక్ట్ అయిపోతావు. నువ్వు కనెక్ట్ అయిపోతావు. నీకు ఒక భరోసా వస్తుంది. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒక ఆధారం ఉంది, ఈ భూమి మీద దేవుని ప్రతినిధిగా నాకంటూ ఒకరు ఉన్నారని నీకు అర్థమైపోతుంది. యూ కెన్ నో ఇన్ యువర్ స్పిరిట్ బై ద హోలీ స్పిరిట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. నీ ఆత్మ తండ్రిని నువ్వు కనుక్కోవచ్చు. అలా కనుక్కోలేవా? గలిబిలు ఉందా? నో ప్రాబ్లం. నెల తీసుకో, 2 నెలలు తీసుకో, 3 నెలలు టైం తీసుకో, కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. హూ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్? నేను ఆత్మ తండ్రి లేకుండా నేను జీవించకూడదు. నేను చెప్తాను విశ్వాసులకు అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఆత్మీయ తండ్రి లేకుండా, ఆత్మీయ తండ్రి ప్రొటెక్షన్ లేకుండా, ఆత్మీయ తండ్రి యొక్క కవరింగ్ లేకుండా ఒక్క రోజు కూడా జీవించద్దండి. అడవి మృగాల పాలైపోతారు. వాక్యంలో వ్రాయబడింది, కాపరి లేకపోతే, కాపరి భద్రత లేకపోతే అడవి మృగాల పాలైపోతారు, మోసపోతారు, నష్టపోతారు, సమయం అంతా వేస్ట్ చేసుకుంటారు. సో నెవర్ లివ్ అ సింగిల్ డే వితౌట్ అ స్పిరిచువల్ ఫాదర్. ఐ కవర్ ఎవ్రీ వన్ ఆఫ్ మై చిల్డ్రన్. నా ఆత్మీయ పిల్లలను ప్రతిరోజు ఉదయం నేను ప్రొటెక్ట్ చేస్తా, ప్రతిరోజు ఉదయం నేను ప్రొటెక్ట్ చేస్తా, ప్రతిరోజు నేను భద్రపరుస్తా, ప్రతిరోజు నేను దీవిస్తా, మనస్ఫూర్తిగా దీవిస్తాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వారి నుంచి నేను ఏం ఆశించను, ఆశించాల్సిన అవసరం లేదు. ఐ బ్లెస్ దెమ్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. గాడ్ ఈజ్ మై విట్నెస్. సో స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆయన సరే, దేవుడు ఆయనను పంపించాడు మీ కొరకు, మీ తర్వాత తరాల కొరకు ఆయనను పంపించాడు దేవుడు. సరే, మరి ఆయనతో మనం ఎలా వ్యవహరించాలి అది కూడా తెలుసుకోవాలి కదా. మీతో ఎలా వ్యవహరించాలో వాళ్ళిద్దరు చూసుకుంటారు. మీ ఆత్మీయ తండ్రి దేవుడు వాళ్ళిద్దరు చూసుకుంటారు మీతో ఎలా వ్యవహరించాలో. మీతో ఒకవేళ సరిగా వ్యవహరించకుంటే ఆయన వాళ్ళిద్దరు చూసుకుంటారు. వాళ్ళిద్దరు ఆయన వాతలేస్తాడో ఏమేస్తాడో వాళ్ళిద్దరు చూసుకుంటారు. దట్స్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ గాడ్. ఆయన పంపాడు కాబట్టి వాళ్ళిద్దరు చూసుకుంటారు. అయితే నీ బాధ్యత ఏమిటి? మన్నన చేయాలంట. తర్వాత మన్నన చేయాలంట. ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలంట. తర్వాత వారి మాట వినాలంట, వారికి లోబడాలంట. మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని బట్టి ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. యువర్ స్పిరిచువల్ ఫాదర్ షుడ్ నెవర్ బి హర్ట్ బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ ఏమన్నాడు? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 3rd స్క్రిప్చర్, 3వ స్క్రిప్చర్. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రనుగా ఎంచవలెను. ఎలా వారి గురించి అనుకోవాలంట? ఎలా అనుకోవాలంట? రెట్టింపు సన్మానానికి పాత్రులుగా మీ యొక్క ఆత్మీయ తండ్రితో మీరు వ్యవహరించాలంట. సో ఈ మూడు వాక్యాలు దేవుడు మనకి ఏం తెలియజేస్తుందంటే, హౌ వీ షుడ్ ట్రీట్ అవర్ స్పిరిచువల్ ఫాదర్. మన ఆత్మీయ తండ్రితో మనం ఎలా వ్యవహరించాలి. నేను ఏది పాటిస్తానో నేను అదే చెబుతున్నాను. నా ఆత్మీయ తండ్రితో నేను ఎలా వ్యవహరిస్తానో మీరు అలాగే వ్యవహరించాలని నేను పాటించేదే మీకు చెప్తున్నాను. ఒకవేళ నేను పాటించేది మీకు చెప్పకపోతే నోబడీ విల్ టెల్ యూ. ఇటువంటి బోధలు, ఇటువంటి మాటలు ఎక్కడా పెద్దగా వినపడవు. ఎంతసేపు ఉన్నా కూడా చాలామంది, అందరు కాదు చాలామంది, సందు దొరికితే లాగేసుకుందాం, సందు దొరికితే దోచుకుందాం, మన కంట్రోల్లో పెట్టుకుందాం, మన చెప్పు చేతులు పెట్టుకుందాం, స్లేవ్స్గా చేసుకుందాం, బానిసలుగా చేసుకుందాం అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తండ్రులు, బోధకులు, ఉపదేశకులు చాలామంది ఉన్నారంట, కానీ తండ్రులు ఒక్కరే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మెంటర్స్ ఉండొచ్చు, 2-3 మెంటర్స్ ఉండొచ్చు, 2-3 మెంటర్స్ ఉండొచ్చు, 2-3 బోధించేవారు ఉండొచ్చు, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ తండ్రి మాత్రము ఒక్కరే ఉంటారు. తండ్రి స్థానాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు. సో ఆ తండ్రి స్థానాన్ని మనము గౌరవించాలి. సో హౌ టు ఆనర్ ద స్పిరిచువల్ ఫాదర్.
ఐ షేడ్ 5 పాయింట్స్, 5 పాయింట్లు నేను షేర్ చేశాను. మొదటగా యు గ్రో. యోహాన్ గారు 3వ పత్రికలో రాస్తాడు, ఏంటో తెలుసా? నా పిల్లలు సత్యం అనుసరించి జీవిస్తున్నారని వింటే దానికి మించిన సంతోషం నాకేముంటుంది. సో మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం ద్వారా, వాక్యానికి విధేయత కలిగి వాక్యానుసారం జీవిస్తూ, వాక్యము ద్వారా వాగ్దానములను అనుభవిస్తూ మీరు జీవించినప్పుడు ఆత్మీయంగా బలంగాను, మానసికంగా చురుకుగాను, దేహపరంగా ఆరోగ్యంగాను, మంచిగా కుటుంబ జీవితాన్ని కలిగి, ఉద్యోగాలు కలిగి, చేతి నిండా డబ్బును కలిగి హ్యాపీగా మీరు జీవిస్తుంటే అంతకు మించినటువంటి సంతోషం ఏముంటుంది చెప్పండి? హల్లెలూయా. సో వెన్ యూ గ్రో, యూ విల్ ఆనర్ యువర్ ఫాదర్ విల్ ఫీల్ సో హ్యాపీ. ఏమండి, దేవుడు ఈ యొక్క తండ్రి హృదయమును అందరూ పొందుకోలేరండి. తండ్రి హృదయం అందరూ పొందుకోలేరు. అది తండ్రి హృదయం కొందరికే ఉంటుంది. సో వారు సంతోషిస్తారు. వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళు కావాలని సంతోషిస్తారు. ఈ క్యాండిడేట్ నాకంటే ఏదో కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, తొక్కేసేయాలి అనేవాడు తండ్రి కాదు. ఈ క్యాండిడేట్కు అవకాశాలు ఇవ్వకూడదు, అవకాశాలు ఇస్తే నన్నే మించిపోయేటట్టున్నాడు అనేవాడు తండ్రి కాదు. యూ కెన్ సీ సో మెనీ పాస్టర్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ నేచర్. తొక్కేద్దాం, అణిచేద్దాం, ఏం చేయకూడదు, ఎక్కడున్నాలో అక్కడే పెట్టాలి. దట్ ఈస్ నాట్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్. అది తండ్రి యొక్క హృదయము కాదు. సో తండ్రి ఎప్పుడు సంతోషపడతాడంటే మీరు ఎదిగినప్పుడు సంతోషపడతాడు. రెండవదిగా, యూ నీడ్ టు హెల్ప్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీ యొక్క ఆత్మీయ తండ్రికి మీరు సహాయము చేయాలి. నేను తీసుకున్నటువంటి వాక్యం ఏంటంటే, అపోస్తలులు చిన్న పనులు కూడా చేయమని అపోస్తలులకు చెప్తే, అపోస్తలు చెప్పి అందరిని పిలిపించి అంటారు, మీలో ఆత్మచేత జ్ఞానము చేత నిండుకొని మంచి పేరున్న వాళ్ళను సెలెక్ట్ చేసుకోండి, ఒక 7 మందిని. వాళ్ళు అన్ని పనులు చేసి పెడతారు, నన్ను మాత్రం మమ్మల్ని వదిలేసండి. ఎందుకు వదిలేయాలంటే మేము వాక్య ధ్యానమందును ప్రార్థనందును ఎడతెగక ఉంటాము. మేము దేవుని సన్నిధిలో కూర్చొని మీ కొరకు కావలసినవన్నీ కూడా దేవుని నుంచి పొందుకొని మేము మీకు ఇస్తాము. మేము మీతో కలిసి ఏమండి ఆహారమును పంచిపెట్టడము, నీళ్లు సర్వ్ చేయడము, అందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వడము, కొన్ని ఉన్నాయి ట్రెడిషన్స్. అవన్నీ చేయాలంటే కుదరదండి, నన్ను వదిలేసేయండి, మిగిలినటువంటి పనులన్నీ కూడా చేయండి. You can honor your man of God by helping him with your talents. నీ తలాంతు, ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఉంటుంది. ఆ తలాంతు ఏదో, ఆ తలాంతును బట్టి మీరు మీ ఆత్మీయతతో చెప్పచ్చు, పాస్టర్ గారు ఇది నా తలాంతు, మీకు ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా చెప్పండి, నన్ను ఉపయోగించుకోనండి. ఐ షల్ బి అట్ యువర్ డిస్పోజల్. సండే దేవునిది, ఆదివారం ఏదైనా పని ఉంటే చెప్పండి. వినోద్ బ్రదర్ ఉన్నారు, మన ప్రాఫిట్కి అవర్ పెట్టినప్పుడు వచ్చారు, సార్ ఏదైనా పని ఉంటే చెప్పండి సార్, ఏదైనా పని ఉంటే చెప్పండి సార్ అంటే, ఉన్నారు బ్రదర్ మీరు నా మనసులో ఉన్నారు, మీకు ఒక పని అప్పగించాం. చాలా చక్కగా చేశాడు. సౌండ్ సిస్టము ఇవి మొరాయిస్తున్నాయి అన్నమాట, మానిటర్స్ మొరాయిస్తున్నాయి. ఒకరోజు వినోద్ బ్రదర్ వచ్చి అడిగాడు, సార్ నేను మానిటర్స్ తీపిద్దాం అనుకుంటాను, ఎంత అవుతుందో చెప్పండి, నేను తీద్దాం అనుకున్నాను. లక్ష పైన అండి, 1,00,000 పైన అవుతుంది, తీద్దాం అనుకున్నాను. చెప్పినప్పుడు హీ హెల్ప్డ్ ద మినిస్ట్రీ. అడగలేదు, అనౌన్స్ చేయలేదు, తనకే తను నేనేమైనా చేయాలి, ఐ వాంట్ టు హెల్ప్. సో నాకు సహాయం చేసే వాళ్ళు లేకుండా నేను ఇంత దూరం రాలేదండి, దేవుడు మనం దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని పెట్టి ఉంటాడండి. ఈ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతున్నప్పుడు దీని అంతా చూసుకునే దానికి ఎవరంటే రెడీగా దేవుడు మురళీ బ్రదర్ని పట్టుకొని వచ్చాడు. బెంగళూరు నుంచి మురళీ బ్రదర్ని పట్టుకొని వచ్చాడు. కన్స్ట్రక్షన్ అంతా కూడా మురళి దగ్గర ఉండి చూసుకున్నాడు. దేవునానికి మహిమ కలుగును గాక. సో యునో వాట్ దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించడం ఏంటంటే, దైవజనుని యొక్క దర్శనములో మనము కూడా పాల్గొనాలి. ఇది మా అందరి దర్శనము, ఇది మా కుటుంబ దర్శనము. హల్లెలూయా. దైవజనుని వదిలేసాలి. ఏమని వదిలేసాలి? మీరు ప్రార్థన చేసుకోండి, మీరు వాక్యం చదువుకోండి, మిగిలిన పనులన్నీ మేము చేసి పెట్టేస్తాం. సో యూ ఆనర్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ బై హెల్పింగ్ హిమ్. గ్లోరీ టు గాడ్.
నాకు బాగా గుర్తుంది, రెన్ని పుట్టినప్పుడు రెన్నిని చూసుకునే దానికి 3 పిల్లలు ఉండేవారు మా ఇంట్లో. వంతుల వారి అసలు ఏమీ తక్కువ కాకుండా రెన్ని ఒక వయసుకు వచ్చేంత వరకు ఏ కొదవ లేకుండా సంఘస్లో హౌ దే హెల్ప్డ్ మీ ఇట్ రిలీజెస్ అస్. దేవుని యొక్క పని ఇంకా ఎఫెక్టివ్గా చేసేదానికి మాకు సంతోషకరం అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ ఆనర్. అట్లేం లేదు, మేము వస్తాం, మేము వాక్యం వింటాం, మేము వెళ్ళిపోతాం, మాకు చర్చికి ఎటువంటి సంబంధం లేదు. నో, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ. చర్చ్ అంటేనే ఒక ఫ్యామిలీ. ఇది ఒక కుటుంబము. మీరెవరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదు, మీరందరూ కూడా మా వాళ్ళే. ఇది ఒక కుటుంబము. హల్లెలూయా. మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగానే నేను చూస్తాను. ఎవరో వచ్చారులే పోయారులే. నో, ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ లైవ్లో ఉన్నటువంటి వారు కానీ ఐ కన్సిడర్ యూ యాజ్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. షందరబలతోరకరబ. హల్లెలూయా. సో వీ షుడ్ హెల్ప్. మూడవదిగా వీ షుడ్ ప్రే ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. మీ ఆత్మీయ తండ్రి కొరకు మీరు ప్రార్థించాలి. పౌలు అంటాడు, మూర్ఖులైనటువంటి వ్యక్తుల నుంచి మేము విడిపించబడినట్లుగా మా కోసం ప్రార్థన చేయండి అంటాడు. కొన్నిసార్లు అపాయకరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేయడం వలన దేవుడు మమ్ములను తప్పిస్తాడు అంటాడు. సో యు నీడ్ టు ప్రే. మీరు ఎదగాలి, మీరు సహకరించాలి, మీరు సహాయం చేయాలి. మూడవది, మీరు ప్రార్థించాలి. మీ కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా మీ ఆత్మీయ తండ్రిని మీరు దీవించాలి. మీ ఆత్మీయ తండ్రిని పేరు పెట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి మీ ఆత్మీయ తండ్రిని భద్రపరచాలి. మీ ఆత్మీయ తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. బిజీగా ఉంటాం కొన్నిసార్లు అందరినీ ప్రేమిస్తాం కదా, అందరూ మంచి వాళ్ళు అనుకుంటాం కదా, కొన్నిసార్లు టకాని నమ్మేసి కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సో యూ నీడ్ టు ప్రే. నేను ఎప్పుడు చెప్తాను, ఇఫ్ యూ ప్రే యూ విల్ నెవర్ క్రిటిసైజ్ దట్ మ్యాన్. ఒక వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసావంటే ఆ వ్యక్తిని నువ్వు విమర్శించవు. ఎవరైనా విమర్శిస్తున్నా కూడా నువ్వు ఒప్పుకోవు, సహించవు. హల్లెలూయా. ప్రేమను చూపించడంలో అత్యుత్తమ మార్గం ఏమిటంటే ప్రార్థన చేయడం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ప్రేమించేవారు ఎవరంటే ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. మీ ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థన చేయండి, మీరు వర్ధిల్లుతారు. దిస్ ఇస్ హౌ యూ ఆనర్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. నాలుగవది, నాకు అసలు ఇష్టం ఉండదు కానీ చెప్పాలి, మీ ఆత్మీయ తండ్రికి మీరు గ్రీటింగ్స్ చెప్పడం మాత్రమే కాదు. ఈరోజు నేను ఉదయకాలం ఆల్రెడీ చాలా క్లారిఫై చేశాను. దయచేసి ఈరోజు ప్రసంగం విన్న తర్వాత ఎవ్వరూ నాకు నయా పైసా డబ్బు ఇవ్వద్దండి. ఎవరు అంటే నేను ఏదో డబ్బుల కోసం చెప్పినట్టు ఉంటుంది. బట్ నో, ఇది నేను చెప్పాలి, ఎందుకంటే నేను చేస్తానండి ఇది. ఐ ప్రాక్టీస్. బ్లెస్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ బై గివింగ్ మనీ, బై సోయింగ్ మనీ ఇన్ టు హిస్ లైఫ్. మీ ఆత్మీయ తండ్రికి డబ్బు రూపంలో కానుకలు ఇచ్చి వారిని గౌరవించండి, ఘనపరచండి. నా ఆత్మీయ తండ్రి నన్ను చూసి ఆశ్చర్యపడేవాడు. ఆయనకు చాలామంది ఆత్మీయ పిల్లలు ఉండేవాళ్ళు. చాలా ఏళ్ళ నుంచి, దశాబ్దాల నుంచి ఆయనకు ఆత్మీయ పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఫ్యూ ఇయర్స్లో, కొన్ని సంవత్సరాల్లోనే నేను ఎలా వెళ్ళిపోయానంటే ఆయనకు చాలా దగ్గరకు వెళ్ళిపోయాను. ఆయన నాకు ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయి అంటాడు. సన్ ప్రే ఫర్ మీ అంటాడు. అసలు ఐ పోర్ మనీ ఇన్ టు హిస్ లైఫ్. నేను చెప్తాను దైవజనుడికి, అంకుల్ అనిపిస్తుంది, అంకుల్ ఇది మినిస్ట్రీ కాదు, మీకు ఈ డబ్బు మినిస్ట్రీ కాదు. మినిస్ట్రీకి ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఉంటుంది. మినిస్ట్రీ అకౌంట్ లేకపోతుంది, ఇవంతా కాదు. ఇది మీ పర్సనల్, ఇది మీరు వాడుకోండి అంకుల్, అంటే సన్ ఏంది సన్ ఇది ఇంత డబ్బు పంపిస్తున్నావు, వై యు ఆర్ సెండింగ్ దిస్ మచ్ మనీ, నాకే ఇబ్బందిగా ఉంది సన్ అనేవాడు. నాకేం ఇబ్బంది లేదు అంకుల్, ఐఎమ్ అడిక్టెడ్ ఇన్ గివింగ్. నేను అడిక్ట్ అయిపోయాను, ఇవ్వడంలో నేను అడిక్ట్ అయిపోయాను. నా ఆత్మీయ తండ్రిని నేను గౌరవించడంలో నేను అడిక్ట్ అయిపోయాను. ఐ ఆనర్ మై స్పిరిచువల్ ఫాదర్ బై గివింగ్ మనీ. ఆయన నా తండ్రిని చెప్పుకోవడమే కాదు, ఆయనకి ఏం కొదవండి, రాజు అండి. బ్రతికినంతకాలం రాజులాగా జీవించాడండి. 17 కోట్లతో ఒక స్కూల్ ఆయన నిర్మించాడు, ఫ్రీ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్. అది ఆయనకేం కొదవండి. 2 ఎకరాల్లో ఆయన యొక్క బంగ్లా ఉంటుంది అన్నమాట. 2 ఎకరాలు ఆయన బంగ్లా ఉంటుంది. అసలు హీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్. నా కానుకెంత, కానీ ఆయనకేదో తక్కువ ఉందని కాదు,
వినండి, ఆయనకేదో తక్కువ ఉందని ఎప్పుడు కూడా స్పిరిచువల్ ఫాదర్కి ఏదో తక్కువ ఉంది కాబట్టి మనం ఇచ్చి మనం బ్రతికిద్దాం, మనం ఇచ్చి మన కాదు 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 నో, వీ ఆనర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ బై గివింగ్ అవర్ ఆఫరింగ్స్. మన కానుకను మనము దైవ సేవకి ఇచ్చి మనము ఆయనను గౌరవిస్తాం. పౌలు గారు ఏమన్నారు తెలుసా ఫిలిప్పీ సంఘం గురించి? మాటి మాటికి మీరు నా అవసరం తీర్చుతూ వచ్చారు కనుక మీ ప్రతి అవసరంను నా దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీ సంఘానికి దేవుడు అయ్యేదానికంటే ముందుగా పౌలుకు దేవుడు, ఫస్ట్ పౌలుకు దేవుడు, తర్వాత పౌలుకు దేవుడైన తర్వాత ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఫిలిప్పీ సంఘానికి అప్పుడు దేవుడు అయ్యాడు. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఎవరికి వాగ్దానము? ఈ వాక్యాన్ని పట్టుకొని ఇళ్ళలో పెట్టుకుంటారు. ఇళ్ళలో పెట్టుకుంటే నెరవేరదు. ఈ వాగ్దానం ఎవరికి? ఎఫెసీయులకి వాగ్దానం కాదు, కొలసీయులకి వాగ్దానం కాదు. ఎవరికి యొక్క వాగ్దానము? ఫిలిప్పీలకు మాత్రమే. ఎందుకు? ఫిలిప్పీ సంఘస్థులు మాత్రమే పౌలు గారికి మాటి మాటికి సహాయం చేస్తూ వచ్చారు. మాటి మాటికి సహాయం చేస్తూ వచ్చారు. మనీ ఇవ్వడం కానీ, వస్తువులు ఇవ్వడం కానీ. ప్రొద్దుటూరులో ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు సుశీలమ్మ. ఆమె ఎప్పుడు నన్ను కలవాలని వచ్చిన తాడిపత్రి కానీ అనంతపురం ఎప్పుడు వచ్చినా కూడా కట్టెల బ్యాగ్ తీసుకుని వస్తుంది అన్నమాట. కట్టెల బ్యాగ్ తీసుకుని వస్తుంది, బ్యాగ్ నిండా తీసుకుని వస్తుంది. ఎందుకమ్మా ఇవన్నీ? నేను ఒక్కనే ఉంటాను, నేను ఎప్పుడు తినాలి అంటే తీసుకోండి పాస్టర్ గారు. దాని నిండా ఊరగాయలు, నెయ్యి, పొడులు దైవ సేవకులకు ఇస్తే నాకు దీవెన. నేను తింటానో తిననో ఎంత తింటానో ఇవన్నీ తెలియదు, అంతే. ఐ జస్ట్ గివ్. సో అక్కడ ఏమి ఇస్తున్నాము అన్న దానికంటే ద హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హృదయము అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనది. సో ప్రేమను బట్టి ఇవ్వడము, ప్రేమను బట్టి యూజ్ ఇట్ పాస్టర్, మీరు వాడుకోండి, మీరు ఏమైనా తీసుకోండి, మీరు వాడుకోండి, మీరు పర్సనల్గా వాడుకోండి. యూ బ్లెస్ విత్ వాట్ యూ హ్యావ్. మాసిదోనియా సంఘస్థులంట వారికి లేమిలో కట్టిక దరిద్రతలో ఉన్నా కూడా ఇచ్చారంట. పౌలు వద్దు అన్నాడంట. లేదు, మేము మీకు ఇస్తే, ప్రేమపూర్వకంగా ఇస్తే, సనుగుకోకుండా ఇస్తే అది మాకు దీవెన. హల్లెలూయా. చాలామంది ఎందుకు డబ్బు ఇవ్వరు అంటే భయపడతారు. ఎందుకు? డబ్బులు ఇస్తే అది పోయినట్లే అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు? డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాను అనుకుంటారు. వీ విల్ గివ్ ఆఫ్టర్ వీ గెట్ మనీ అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పడం లేదు. యూ షుడ్ గివ్ టు గెట్. హల్లెలూయా. నీకు పంట కావాలంటే నీవు విత్తాలి. యూ హ్యావ్ టు సో టు రీప్. వచ్చిన తర్వాత ఇస్తాను, దట్ ఈస్ నాట్ గాడ్స్ డివైన్ ప్లాన్. సో అందుకే అది ఎంత అన్నటువంటిది అనవసరం. ఇట్ ఈస్ ద హార్ట్ దట్ మ్యాటర్స్. బీద విధవరాలు 2 కాసులే వేసి వెళ్ళిపోయింది. ఏసై కంట్లో పడింది. ఆమె హృదయాన్ని చూశాడు ఆయన. ఒకవేళ ఆమె దగ్గర 2 కోట్లు ఉంటే 2 కోట్లు కూడా ఇచ్చిండేది అన్నమాట. అక్కడ హృదయం అక్కడ ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళంతా చాలా డబ్బులు వేశారు, కానీ వారు సమృద్ధిలోంచి వారు కొంత భాగాన్ని తీసి వేశారు, కానీ ఈవిడ ఉన్నదంతా ఇచ్చింది. ఆమె హృదయము. యువర్ హార్ట్ షుడ్ బి లైక్ దట్ టువర్డ్స్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఏమైనా అవసరం ఉందా? పరిచర్యకి ఏమైనా అవసరం ఉందా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు పరిచర్యలో రెడీగా ఉంటారు. ఏదైనా అవసరం ఉందా? డబ్బులు ఉన్నాయి, తీసుకోండి, వాడుకోండి. పరిచర్యకు వాడుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, పరిచర్యకు వాడుకోండి. యేసు ప్రభు ఏమండి, డబ్బులు యేసు ప్రభుకు అవసరమైనప్పుడు ప్రతిసారి పేతురుకు చెప్పి పోయి సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి చేపబట్టి డబ్బులు తీసుకొని రాపో అని చెప్పలేదు. ఒక్కసారే చెప్పాడు. మిగిలిన టైం అంతా ఏసై బ్రేక్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? మిగిలిన టైం అంతా ఏసైకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏసఐ పరిచర్య ఎలా జరిగింది? డబ్బు సంచి ఉందంట యూదా ఇస్కరియోతు. డబ్బు సంచి అంటే ఒక డబ్బును మెయింటైన్ చేసేదానికి ఒక పెద్ద సంచి అవసరమైందంట. చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం
వెంటనే 1వ వచనం, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. యేసయ్య పరిచర్య 3.5 సంవత్సరాలు ఎలా నడిచిందంటే, యేసయ్యకు కానుకలు ఇచ్చే, యేసయ్యకు నమ్మకంగా కానుకలు ఇచ్చే కొంతమంది ఉన్నారు. ఎవరంటే యేసయ్య ద్వారా దీవించబడినటువంటి వారు, యేసయ్య ద్వారా దయ్యముల నుంచి విడిపించబడినటువంటి వారు, యేసయ్య ద్వారా స్వస్థపరచబడినటువంటి వారు, యేసయ్య ద్వారా తిరిగి లేచినటువంటి వారు, యేసయ్య ద్వారా రోగాలు నయం చేసుకున్నటువంటి వారు తమ ఆస్తితో యేసయ్యకు పరిచర్య చేశారు. స్తుతి ఆరాధన మాత్రమే కాదు, చేతులెత్తి ఆరాధించడమే మాత్రమే కాదు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం మాత్రమే కాదు, డబ్బులతో యేసయ్యకు సేవ చేశారు. తమ ఆస్తితో యేసయ్యకు సేవ చేశారు. ప్రతిసారి పేతురు చెప్పి సముద్రం పోయి డబ్బులు తీసుకున్నప్పని ప్రతిసారి ఫైనాన్షియల్ మిరకల్ దేవుడు చేయలేదు. ప్రతిసారి ఆర్థికపరమైన అద్భుతం చేయలేదు. కన్సిస్టెంట్గా ఎలా నడిచింది పరిచర్య అంటే, ప్రజలు ఇచ్చే కానుకల ద్వారా నడిచింది. గ్లోరీ టు గాడ్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. పౌలు గారిని కొంతమంది బాగా విమర్శిస్తున్నారంట. దేవుని యొక్క సేవ అంటే, ప్రియులారా, దేవుని యొక్క సేవ అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా విమర్శలను ఎదుర్కోవాలి. అవమానాలు, నిందలు, విమర్శలు వీటన్నిటిని కూడా నేను ఎదుర్కోగలను అంటేనే సేవకు మనము ఫిట్ అయినట్లు. లేకపోతే అపవాది బాగా నిరుత్సాహపరిచి ఆడుకుంటాడు. సో పౌలు గారిని కొన్ని విషయాలు విమర్శిస్తే వారికి పౌలు గారు ఒక సమాధానం చెప్పారు. సో పౌలు గారి యొక్క బాధ ఇక్కడ కనపడుతుంది. పౌలు గారి బాధ మాత్రమే కాదు, దైవ సేవకుల యొక్క సమస్య కూడా ఇక్కడ కనపడుతుంది. దైవ సేవకుల యొక్క వారు ఎదుర్కొనే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు మనము కూడా దైవ సేవకులను, ఆత్మీయ తండ్రులను మనము అర్థం చేసుకోవాలి. ఐ విల్ రీడ్ ఫ్రమ్ దిస్ పోర్షన్. ఈ పోర్షన్ నుంచి నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి ముగిద్దాం త్వరలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. తర్వాత మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. 1వ వచనం నుంచి, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను, ప్రభునందు నా అపోస్తలం నాకు ముద్రగా ఉన్నవారు మీరే కదా, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానము ఇదే. 5వ పాయింట్ ఏమిటంటే, మీ యొక్క ఆత్మీయ తండ్రి పక్షముగా మీరు నిలబడండి. యు డిఫెండ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీ ఆత్మీయ తండ్రి పక్షముగా మీరు నిలబడండి. విమర్శించేవారు ఉంటారు, ఎప్పటికీ విమర్శించేవారు ఉంటారు. బాగా విరగబూసినటువంటి చెట్టుకే మనుషులు రాళ్ళు వేస్తారు. ఒక వ్యక్తి ఫలిస్తున్నాడంటే మనుషులు ఓడ్చుకోలేరు, దెయ్యాలు పడతాయి వాళ్ళకి, విమర్శించి పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇలా విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడు ఆత్మీయ పిల్లలుగా మనం గొంతు కలపకూడదు. వారితో పాటు గొంతు కలపకూడదు. వీ షుడ్ నాట్ జాయిన్ విత్ దెమ్, వీ షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ దెమ్. ఇలా మన ఆత్మీయ తండ్రి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే అలాగలా వారిని వదిలేసి వచ్చేసేయాలి. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? ఏలి వృద్ధుడైపోయాడు, ఆయన దృష్టి మందగించిపోయింది. ఏలికి ఏమి సరిగా కనపడడం లేదు. మామూలుగానే కాదు, ఆత్మ విషయమైన సంగతులు కనపడడం లేదు. స్పిరిచువల్గా కూడా ఏలి బాగా వీక్ అయిపోయాడు, బాగా బలహీనుడైపోయాడు, ముదిరిపోయింది ఆయన యొక్క మనసాక్షి అంతా కూడా. కాబట్టి ఆత్మీయ జీవితంలో స్తబ్దంగా ఉండిపోయాడు. కానీ దేవుడు సమూయేలును అక్కడే ఉండమన్నాడు. నువ్వు ఇక్కడే ఉండన్నాడు. ఏలి బాగలేడు వెళ్ళిపో అని చెప్పలేదు, ఏలిని వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పలేదు, కానీ అక్కడే ఉండమని చెప్పాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో విమర్శించేవారు ఉంటారు. విమర్శించేవారు ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఆత్మీయ తండ్రి పక్షముగా మీరు నిలబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే,
తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తినేదానికి త్రాగేదానికి మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలను, ప్రభు యొక్క సహోదరుల వలను, కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? విమర్శిస్తున్నారు. తింటే విమర్శిస్తారు, తినకుంటే విమర్శిస్తారు. ఎలా ఉంటారంటే నువ్వు ఏం చేసినా విమర్శిస్తారు. దైవజనులు ఏం చేసినా విమర్శిస్తారు. బాగా ఆరాధన చేసామనుకో వాక్యం చెప్పలేదంటారు, బాగా వాక్యం చెప్పామనుకో ఆరాధన లేదంటారు, ఈ రెండు ఉన్నాయనుకో సువార్త సేవ చేయడం లేదంటారు, ఇవన్నీ ఉన్నాయనుకో మాతో సరిగా మాట్లాడడం లేదంటారు. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పొరపాటు కనపడుతూనే ఉంటుంది. మనం అసలు వాటి జోలికే మనం వెళ్ళకూడదు. అందుకంటే తినేదానికి త్రాగేదానికి మా అధికారం లేదా? పెళ్లి చేసుకునేదానికి మాకు అధికారం లేదా? మోషే పెళ్లి చేసుకున్నాడు. మోషే పెళ్లి చేసుకుంటే వాళ్ళ సొంత సిస్టరే, సహోదరి సనిగితే రమ్మని పిలిచాడు. సిస్టర్కి రమ్మని పిలిచాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు అనుకున్నావు? మోషే నా సేవకుడు. ఆయన పెళ్లి చేసుకుంటే నీకేం నొప్పి అంటున్నాడు. పెళ్లి చేసుకునే దానికి మాకు అధికారం లేదా? భార్యను వెంట పెట్టుకుని తిరిగేదానికి మాకు అధికారం లేదా? పెళ్లి చేసుకోకుంటే పెళ్లి చేసుకోలేదని విమర్శ, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నాడు అని విమర్శ. పెళ్లి లేకుండా ఒక్కడున్నాడంటే ఏం పాపం చేస్తున్నాడు అని అదొక విమర్శ. దేవుని కృప వలన అన్ని రకాల అనుభవాలను దేవుడిచ్చాడు. అన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్న రాటుదేలం దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6వ వచనం. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకానుసారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందులను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము వెత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకొనుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయం వలన జీవనం చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠములో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటించేవారు సువార్త వలనే జీవించాలంట. యేసు ప్రభు ఏం తనేమి పని చేసుకొని సంపాదించుకోలేదండి. యేసు ప్రభు ద్వారా దీవించబడినటువంటి వారు యేసయ్యకు వారు పరిచర్యను వారు చేస్తూ వచ్చారు. సో యూ డిఫెండ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. రకరకాలైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విమర్శల మధ్యలో ఒకటే ప్రశ్న, నీకెందుకు? నువ్వు అసలు ఎవరు? నీకు మా ఆత్మీయ తండ్రికి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేనప్పుడు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ యువర్ జాబ్? దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఒక్క మాట చెప్తే మరొక మాట వారు మాట్లాడతారా? వదిలిపెట్టి వెళ్ళిపోతారు. లేదు చెప్పు ఇంకా చెప్పు అంటే ఉన్నవి లేనివి అన్నీ కలిసి చెప్తుంటారు. ఏమండి? రోమీయులకు వ్రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. సాతానుగాడు దేవుని పనిని చెడగొట్టకుండా ఉంటే ఈ పాటికి క్రింద పైన ఈ పక్క అంతా కూడా నిండి ఉండేది. నేను కట్టడము చెడగొట్టడం వానికంటే నేను మొండోన్ని. హల్లెలూయా. అతి త్వరలో కింద నిండిపోతుంది, పైన నిండిపోతుంది, సైడ్ నిండిపోతుంది. అతి త్వరలో కుడి తట్టునకు ఎడమ తట్టునకు మనం వ్యాపించబోతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశ నక్షత్రముల వలె, గాలిలోని దుమ్ము వలె, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువుల వలె మనం వర్ధిల్లుతాం, మనం విస్తరిస్తాం. 1000 రెట్ల విస్తరణ జరిగి తీరుతుంది. ఈ పట్టణాన్ని దేవుడు మన స్వాధీనము చేయబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 14:4 1 నుంచి చదువుదాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు.
తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? నేను ఎవరి సేవకుని? నేను దేవుని సేవకుని. నా యజమానుడు ఎవరు? యేసు ప్రభు నా యజమానుడు. నన్ను విమర్శించేదానికి ఎవరికి అర్హత ఉంది? నా యజమానునికి అర్హత ఉంది. నా యజమానుడు నన్ను అంగీకరించినప్పుడు నన్ను విమర్శించేదానికి హూ ఆర్ యూ? పరుని సేవకుడు, నీ సేవకుని కాదు నేను. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ఎనీ మ్యాన్. మనుషునికి దాసుని కాదు, నేను దేవునికి దాసుని. అందుకే పౌలు గారు అంటాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఒక ఆయన, సార్ నువ్వు బంగారు చైన్ ఎందుకు వేసుకున్నావు సార్ అన్నాడు. నువ్వు తీసిచ్చావా అన్న. నీకేమన్నప్పయ్యా? కొన్నిసార్లు ఇలా అందుకే వేసుకుంటా, కొన్నిసార్లు 3 వేసుకున్నా, అందుకే వేసుకుంటాను. ఈ చెయ్యి పెడతాను, ఈ చెయ్యి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ప్రవహిస్తుందో లేదో చూడమని చెప్తాను వాళ్ళకి. దేవుడే నన్ను అంగీకరించినప్పుడు హూ ఆర్ యూ టు క్రిటిసైజ్ మీ? మిమ్మల్ని కూడా అడగచ్చు, ఏం బా మీ పాస్టర్ బంగారు చైన్ వేసుకుంటాడు, బ్రేస్లెట్ వేసుకుంటాడు, బంగారు వేసుకోవడం ఇది కదా, అపవిత్రం కదా అని అనుకుంటారు అనమాట. అనుకుంటే మరి పరలోకానికి పోయినప్పుడు వీళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు. యేసుప్రభు కూడా బంగారు వేసుకున్నాడు, యేసుప్రభు కూడా బంగారు అంటే ఇష్టము, యేసుప్రభు కూడా బంగారుతో ఏమండి రోడ్లు వేసుకున్నాడట. యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో చెప్తాను, నాకు బంగారు అంటే అస్సలు మోజు లేదు. నేను అబద్ధం చెప్పడం లేదు. బంగారు నన్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళకు అందరికీ తెలుసు, నాకు బంగారు అంటే మోజు లేనే లేదు. పెళ్ళెప్పుడు నాకు ఉన్నటువంటి చైన్ కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు. మధ్యలో బ్రేస్లెట్ నాకు తీసి ఇచ్చారు, అది ఎప్పుడు వేసుకోలేదు. ఆ చైన్ లేదు, బ్రేస్లెట్లో వెళ్ళిపోయాయి, ఎత్తుకొని వెళ్ళిపోయారు. వేసుకోలేదు ఎప్పుడు, నాకు అసలు ఆ మోజు లేదు. కొంతమందికి తిక్క కుదుర్చాలని వేసుకుంటా ఉంటాను. ఇది వేసుకుంటే అది అడ్డం కాదు బాబు, ఇట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు. దేవుడు నన్ను అంగీకరించినప్పుడు నన్ను విమర్శించేదానికి నువ్వెవరు? ప్రభువు అతన్ని చేర్చుకొనెను, పరుని సేవకునికి తీర్పు తీర్చువాడవు. అసలు ఎవరు? హూ ఆర్ యూ? చూడండి 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. సొంత యజమానునికి ఆయనకు సంబంధించిన విషయం. హూ ఆర్ యూ టు క్రిటిసైజ్? ఇది ఎవరైనా మీ దగ్గర నోరు పారేసుకుంటే వారికి మీరు ఇవ్వాల్సిన ఇలా ఇచ్చి మీ ఆత్మీయ తండ్రిని మీరు డిఫెండ్ చేయాలి. Glory to God, glory to God. This is how you need to honor your man of God. పొద్దున మా వాళ్ళు మంచి వైలెట్ కలర్ కుర్చీ తెచ్చేసి వేసి షాలో కప్పి పూలదండ వేశారు. ఓకే, వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం కొరకు వేశారు. దట్ ఈస్ నాట్ ద వే. అది కాదు, నాకు సంతోషం ఇచ్చి అదే కాదు. కొంతమందికి అది సంతోషం అవుతుందేమో, షాలో వేయించుకుంటే కొంతమందికి భలే ఆనందం. దానికి కూడా కొట్లాటలు జరుగుతుంటాయి. శాలువ ఆయనకేమో మంచి శాలువ వేసినారు, నాకేమో ఈ రంగుది వేశారు, ఆయనకేమో పూలదండ ఇచ్చారు, నాకు పూలదండ లేదు, రకరకాల గొడవలు జరుగుతాయి. నాకైతే ఇటువంటివి అస్సలు ఇష్టం ఉండదు ఇటువంటివి. ఇది కాదు సన్మానించడం అంటే. ఆత్మీయంగా ఎదిగి వాగ్దానాలు స్వతంత్రించుకొని మీరు మీ యొక్క ఆత్మీయ తండ్రిని మీరు సంతోషపెట్టాలి. మీ ఆత్మీయ తండ్రికి పని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీ ఆత్మ తండ్రికి పని తగ్గించే ప్రయత్నం. నా డిజైర్ ఏంటంటే అనంతపురం ఫెయిత్ చర్చ్లో మొత్తం అనంతపురం ఫెయిత్ చర్చ్ స్టాఫే ఉండాలి. అన్నీ తాడిపత్రి నుంచి రాకూడదు, తాడిపత్రి నుంచి నేను ఒక్కనే రావాలి. ఇది నా ఐడియా. తాడిపత్రి స్టాఫ్ తాడిపత్రే, అనంతపురం స్టాఫ్ అనంతపురమే. చూడండి, అంటే ఎన్ని పనులు ఉన్నాయి చూడండి. వాద్యాన్ని వాయించే పని ఉంది, ఆరాధన చేసే పని ఉంది, ఏమండి ఎడిటింగ్ చేసే పని ఉంది, లైవ్ టెలికాస్ట్ ఇచ్చే పని ఉంది, ఇక్కడ ఊడ్చే పని ఉంది, ఇవన్నీ అరేంజ్ చేసే పని ఉంది, బుక్స్ గురించి చూసే పని. సో మెనీ వర్క్స్ ఆర్ హియర్. కాబట్టి మీకు తలాంతు ఉంటే మీరు నాకనే చెప్పచ్చు, మురళి ఇక్కడే ఉంటాడు, మురళికనే చెప్పచ్చు, నన్ను ఉపయోగించుకోండి, నేను దేవుని మందిరంలో నేను పనిచేయాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. అది మీ ఇల్లు.
మీ సొంత ఇంటికంటే మీ దేవుని యొక్క మందిరాన్ని మీ సొంత ఇల్లులాగా మీరు ట్రీట్ చేయండి. గ్లోరీ టు గాడ్. అది మీకు చాలా 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 ఆశీర్వాదకరమైన విషయం. మూడవదిగా, ఎలా మన దైవ సేవకుని మనం గౌరవిస్తామంటే ఆయన కొరకు ప్రార్థన చేయడం ద్వారా, విమర్శించడం ద్వారా కాదు, ప్రార్థన చేయడం ద్వారా. నాలుగవది, గివ్ మనీ. గివ్ మనీ. డబ్బులు ఇచ్చి బ్లెస్ చేయండి. ఆ డబ్బులు మరలా మీకు వస్తాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ డూ దట్, ఐ ప్రాక్టీస్ దట్. సో నాలుగవదిగా, బలపరచండి, వారి పక్షంగా నిలబడండి. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఎలీషా ప్రవక్త ఒక ఊరికి వచ్చినప్పుడు ఆమె బలవంతం చేసి మా ఇంటికి రండి అని చాలా బలవంతం చేస్తే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆమె ఇంటికి వెళ్ళాడు. సో ఆ ఊరికి ఎప్పుడు ఎలీషా గారు వెళ్ళినా కూడా ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఆమె చూసి వాళ్ళ భర్తతో చెప్పింది. ఆయన ముసలివాడు. భర్త ఏం చెప్పింది తెలుసా? దైవజనునికి మనము పైన ఒక రూమ్ కట్టిద్దాం, ఆయనకు ఒక టేబుల్ వేద్దాం, ఒక మంచం వేద్దాం, లైటింగ్ అరేంజ్ చేద్దాం. లుక్ అట్ ద హార్ట్. ఎలీషా అడగలేదు. కానీ ఆమె ఆ దైవజనుని ప్రేమించి, ఆ దైవజనునికి పరిచయం చేసి, ఆ దైవజనుని గౌరవించింది. అక్కడ మొదలైంది. ఈమె ఎలీషాతో వ్యవహరించే తీరు చూసి ఎలీషా తన దాసుని పంపించి వాళ్ళని పిలుచుకో అన్నాడు. ఎందుకు నన్ను ఇంత గౌరవిస్తున్నావు? నీకేం కావాలి చెప్పన్నాడు. ఎవరితో మాట్లాడాలి చెప్పు, నీకేం కావాలంటే, అయ్యా నాకేం వద్దు. చూసారా, చాలాసార్లు ఏదైనా లాభము దొరుకుతుందేమో అని మనం చేస్తాం, కానీ ఈవిడ ఏ లాభము ఆశించకుండా దైవ సేవకుని అలాగ ప్రేమించింది, అలా సహాయం చేసింది, అలా సహకరించింది. ఎలీషా ఏమన్నాడు తెలుసా? నెక్స్ట్ టైం ఈ పాటికి నీ కౌగిట కొడుకుంటాడన్నాడు. చూసారా, నేను చెప్పాను, నీ సమస్యలకు పరిష్కారాలు, నీ సమస్యలకు తాళపు చెవులు నీ ఆత్మీయ తండ్రిలో దేవుడు పెట్టాడు. ఆ ఆత్మీయ తండ్రి నోటి నుంచి వచ్చే మాట వచ్చిందనుకోండి, జరుగుతాయి. దేవుడు నాకు చెప్పాడని చెప్పాలా ఎలీషా? దేవుడు నాకు చెప్పాడని చెప్పాలా? నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నీ ఒళ్ళు కొడుకుంటాడంటే, అయ్యా దయచేసి నాకు ఆశలు పుట్టించద్దు, మా ఆయన ముసలివాడు, నాకు ఆశను పుట్టించద్దంటే ఎలీషా గారు చెప్పినట్లే కొడుకు వచ్చాడు. తర్వాత ఏదో జరిగి కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోతే మరలా ఎలీషా కొడుకును బ్రతికించాడు. మరలా ఏమైపోయింది? ఆ దైవజనుతో అనుసంధానమై ఉండడం వలన, అమ్మా కరువు రాబోతుంది, ఊరు వదిలేసి వెళ్ళిపో, నీకు అనుకూలమైన ప్లేస్కి వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో ఉండద్దని ఎలీషా చెబితే 7 సంవత్సరాలు తన కుటుంబంతో కలిసి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ 7 సంవత్సరాల్లో ఆమె ఏమేమి కోల్పోయిందో అన్నీ కూడా మరలా రాజు ఒక అధికారిని నియమించి ఆమెకు ఇచ్చేటట్లు చేశాడు. ఇవన్నీ నాటకీయంగా జరిగాయి అనుకుంటున్నారా? కాదు. దైవజనంతో ఆమెకున్నటువంటి అనుసంధానము, ఆ ప్రవక్త యొక్క కృపను ఆమె పొందుకోవడం వలన ఆమె జీవితంలో ప్రతి అద్భుతము కూడా జరుగుతూ వచ్చింది. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని యొక్క రాజ్యంలో మనీ స్కీములు లేవు. మనీ స్కీములు అంటే ఏమిటో తెలుసా? ఇంత ఇస్తా ఇంత వస్తుందా, నాకు ఎంత ఇస్తే ఎంత వస్తుంది, 30 అంతలు అంటే ఎంత, 60 అంతలు అంటే ఎంత, 100 అంతలు అంటే ఎంత, 100 అంతల పంట అంటే ఎంత, క్యాల్కులేషన్ వేసుకొని ఇవ్వడం. నో, ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. నీవు నీ ఆత్మీయ తండ్రిని, నీ ఆత్మీయ మందిరము ఎడల నీకెటువంటి హృదయం ఉంటుందో దానిని బట్టే నీ పంట ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, నీ పంట ఉంటుంది. షీ వాజ్ ఒబేయింగ్ ఎలీషాకు లోపడింది. 7 సంవత్సరాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. కొడుకు చనిపోయినా కూడా బ్రతికించాడు ఎలీషా. చూడండి, ఆమెకు వచ్చినటువంటి మేజర్ సమస్యలలో ఆత్మీయ తండ్రి ఉండడం వలన, స్పిరిచువల్ ఫాదర్ ఉండడం వలన ఆమె జీవితం అంతా మారిపోయింది. షీ వాజ్ హెల్ప్డ్ బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫాదర్. అందుకే మీరు కానీ మీ కుటుంబాలు కానీ ఆత్మీయ తండ్రి లేకుండా అసలు జీవించవద్దు.
ఏలి ఎవరిని పెట్టుకున్నాడు? ఎలీషాని పెట్టుకున్నాడు. ఎలీషాను అభిషేకించమన్నాడు. ముగిస్తున్నాను నేను. ఎలీషాను అభిషేకించమన్నాడు. ఎలీషా ఏలియా దగ్గరికి వచ్చాడు. ఏం పని ఇచ్చాడు? అసిస్టెంట్ ప్రాఫిట్ పని ఇచ్చాడా ఎలీషాకు? ఎలీషా గురించి ఏం రాబడింది, టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. ఎలీషాకు వచ్చినటువంటి పేరేమిటో తెలుసా? చేతులు కడుక్కునే దానికి నీళ్లు పోసేవాడు అన్నటువంటి పోస్ట్ వచ్చింది ఎలీషాకు. మంచి బిజినెస్ ఉంది మనవాడికి, పొలాలు ఉన్నాయి, పని చేసుకుంటున్నాడు. అటువంటి వాడు ఎలీషా దగ్గరికి వచ్చి చేతులకు నీళ్లు పోసే ఉద్యోగం. హీ వాజ్ లైక్ ఎ సర్వెంట్ అని చెప్పచ్చు. సర్వెంట్ ఉద్యోగం ఇచ్చాడు ఏలియా. సో కొంతకాలం బాగా పనిచేశాడు. ఏలియా ఆరోహణం అయిపోవలసినటువంటి సమయం వచ్చింది. అప్పుడు ఏలియా చెప్పాడు ఎలీషాతో, ఎలీషా నేను పైకి వెళ్ళబోతున్నాను, నువ్వు వెళ్ళిపో, నీ జీవితం నువ్వు చూసుకో అన్నాడు. నీ జీవితం నువ్వు చూసుకో అంటే ఎలీషా ముంచేసినట్టు రా నాయన, ముంచేసినట్టు రా. మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఆయనంతా వాడుకుని వదిలేస్తాడు. నేనంటా వాడుకుని వదిలేస్తానంట. ఆయనకు దూరంగా ఉంటేనే మంచిది, ఆయనకు దగ్గరగా ఉండద్దండి. ఆయన అంతే వాడుకుని వదిలేస్తాడు. ఆయనకు ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది. తన పనులన్నీ చేసుకుని వదిలేస్తాడు. ఏలియా ఇక పో అన్నాడు. పో అంటే ఎలీషా ఏమన్నాడు? నో 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 నా ఏలినవాడా, దేవుని తోడు, నేను నిన్ను వదిలిపెట్టాను అన్నాడు. ఏమయ్యా ఏలియా, కొంచెమన్నా నీకు జ్ఞానం ఉందా? పెద్దవాడివే, నాకంటే సీనియర్ మోస్ట్వే, ఇంత అభిషేకం ఉంది, ఇన్ని అద్భుతాలు చేసేవే, అన్నీ వదిలిపెట్టి నీకు సేవ చేసినానే, ఎన్నిసార్లు నీళ్ళు పోసాను నీ చేతులకు, నువ్వు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటి? సేవకుని పోస్ట్ ఇచ్చావు, ఇప్పుడేమంటా నేను వెళ్ళిపోతున్నాను, నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు అని విమర్శించలేదు. పట్టుకున్నాడు గట్టిగట్లే, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నాడు. మరొక ప్లేస్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి నువ్వు పో అన్నాడు. 4 చోట్ల ఏలియా ఎలీషాను తృణీకరించ, పోయా 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 అన్నాడు. మన వాళ్ళు చాలా రోషగాలు ఉంటారు. మన వాళ్ళు రోషానికి ఏమి తక్కువ ఉండదు అనమాట. ఒక్క మాట అనుకున్నా కానీ ఏదో ఊహించుకొని వెళ్ళిపోతారు. పోయాడా ఎలీషా? పోలేదు. అంతవరకు సేవకునిగా ఉన్నాడు. లాస్ట్ వరకు ఇంకా వదిలిపెట్టలేదు, జలగలాగా ఉన్నాడని తెలిసి ఏలియా ఏమన్నాడంటే, నేను వెళ్ళేటప్పుడు నీకు కనపడితే నీకు వచ్చేస్తుంది, డబుల్ పోర్షన్ కావాలని అడిగాడు. డబల్ పోర్షన్ కావాలి. ఏం కావాలని అడిగాడు? 2 అంతల అభిషేకం. ఎందుకు అడిగాడు అంటారు? క్విజ్ పెట్టాలనుంది, నాకు క్విజ్ పెట్టాలనుంది, టైం లేదు. ఎందుకు అడిగారు అంటారు? డబల్ పోర్షన్ ఎందుకు అడిగాడు అనుకుంటారు? చెప్తారా ఎవరైనా? ఒక్క 30 సెకండ్లు చూద్దాం. ఏమన్నా లైవ్లో ఎవరైనా? ఈరోజు పాస్టర్స్ డే కదా, కొంచెం భరించండి నన్ను. ఏమ్మా, ఎవరైనా జవాబిస్తారని చూద్దాం. డబల్ పోర్షన్ అడిగారు. ఎందుకు డబల్ పోర్షన్ అడిగారు లైవ్లో వాళ్ళు? అమ్మా, ఎందుకు డబల్ పోర్షన్ అడిగాడు? ఎందుకు డబల్ పోర్షన్ అడిగాడు? లైవ్ ఎందుకు డబుల్ పోర్షన్? మిరకల్స్ కొరకు అడిగారు, పని కూడా చేయడానికి, ఏలియా లాగా పని కూడా చేయడానికి, మిరకల్ పర్పస్, మైటీ మిరకల్స్. కొంచెము మీరు షార్ప్గా ఉండాలండి, షార్ప్గా ఉండాలి. ఎట్లని మీ పాస్టర్ డాక్టర్ కదా, ఎట్లనా ప్రొఫెషనల్ మ్యాన్, బాగా తెలివి ఉన్నవాడు, కొంచెం షార్ప్గా ఉండాలి. ఈరోజు ఏమి డే ఈరోజు? ఏం డే ఈరోజు? పాస్టర్ అంటే ఎవరు? పాస్టర్ అంటే ఎవరు? ఫాదర్. పాస్టర్ అంటే ఎవరు? ఫాదర్. ఒక అమ్మాయి ఫోన్ చేసింది సాయంకాలం. ఏమని చేసింది? పప్పా ప్రైజ్ లార్డ్ అని చెప్పింది. నువ్వు నాకు పప్పవు కదా, నీకు హ్యాపీ పాస్టర్ డే చెప్పాలనా లేదా అనింది. సో యూజువల్గా డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఇస్తాడు దేవుడు? యూజువల్గా బైబిల్ ప్రకారము 2 డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఎవరికి ఉంటుంది? మామూలుగా మా సేవకుడు కదా, సేవకి ఇవన్నీ పక్కన పెట్టేసాయి.
మామూలుగా డబుల్ పోర్షను ఎవరికి ఉంది డబుల్ పోర్షను? ఫుల్ ఫాస్ట్ ఉన్నారు లైవ్లో వాళ్ళు, ఫుల్ ఫాస్ట్ ఉన్నారు. జ్యేష్ఠ కుమారునికి, ఫస్ట్ బాండ్కు డబుల్ ఫుల్ బ్లెస్సింగ్ ఉంటుంది. అందుకే యాకోబు నాకు జ్యేష్ఠత్వపు కావాలి అన్నాడు. డబల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? బాబు నాయనా, నేను అన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించి వస్తే నువ్వు నన్ను ఇంతవరకు సేవకునిగా చూసావు, ఇప్పటి నుంచి నన్ను కుమారునిగా స్వీకరించు, కుమారునికి ఇవ్వవలసినటువంటి దీవెన కావాలి, నాకు డబల్ కావాలి అని అడిగాడు. హల్లెలూయా. I don't want to be your servant, I want to be your son. అందుకే ఏలియా అక్కడ వెళ్తుంటే ఏమని పిలిచాడు? మీ బైబిల్ చదువుకోండి. ఏమని పిలిచాడు? యజమానుడా, బాస్ అన్నాడా? ఏమన్నాడండి? ఏలినవాడ కాదు, చదువు. ఏమనుంది? నా తండ్రి, మై ఫాదర్. హల్లెలూయా. అన్ని రోజులు తండ్రి అని పిలవలేదు, అన్ని రోజులు బాస్గా ఉన్నాడు, అన్ని రోజులు ఎలీషా పైన యజమానుడిలాగా ఉన్నాడు, సేవకునిలాగా ఉన్నాడు. కానీ ఒక్కటి అడిగాడు, నాకు సేవకునిగా ఉండడం ఇష్టం లేదు, నేను కుమారునిగా ఉండాలనుకుంటున్నాడు, కనుక నాకు డబుల్ పోర్షన్ కావాలని చెప్పాడు. డబుల్ పోర్షన్ వచ్చేసింది. వచ్చిన వెంటనే ఆకాశం తట్టు చూసి ఏమన్నా తెలుసా? మై ఫాదర్ అన్నాడు. హల్లెలూయా. ఎలీషా ఏలియా జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. హల్లెలూయా. ఎంత అవమానించినా, ఎంత తృణీకరించినా కూడా గట్టిగా పట్టుకున్నాడు. మొండి ఘటం కొడుకైపోయాడు. తీసేసుకున్నాడు డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ని, తీసేసుకుని వర్ధిల్లాడు. ఏలియా చేసిన దానికి డబుల్ ఫోల్డ్ చేశాడు. గ్లోరీ టు గాడ్. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలులకు రథము రౌతు నీవే అన్నాడు. అగ్ని రథాలు కనిపించాయంట, రథము రౌతు కనిపించాయంట. ఏంటో తెలుసా అవి? దేనికి సూచన తెలుసా? భద్రతకు సూచన. ఆత్మీయ తండ్రి దగ్గర నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఓ భద్రత ఉంటుంది. జాగ్రత్త. నీవే అన్నాడు. నా తండ్రి, మై ఫాదర్. ఇశ్రాయేలుకు రథమును రౌతు నీవే. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రిని ఎప్పుడు వదిలిపెట్టదు. నచ్చినా నచ్చకపోయినా దేవుడు సామాన్యంగా చెప్పడు. సో మన జీవితంలో ముగ్గురు వ్యక్తులు కీలకమైన వ్యక్తులు. పరలోకపు తండ్రి, రెండవది ఈ భూలోకపరమైన తండ్రి, మూడవది ఆత్మీయ తండ్రి. ఈ ముగ్గురి పాత్ర చాలా ఎక్కువగా మన జీవితాల్లో ఉంటుంది. సో వారితో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఒడిదుడుకులు వచ్చినా కూడా సవ్యంగా సాగిపోతుంది. దేవుడి యొక్క మాటలను మన వినికిడిలో ఆయన ఫలింప చేయును గాక.